ఫస్ట్ బిఎస్సి సెకండ్ సెమ్లో మీకున్న పేపర్ కంప్యూటర్ సైన్స్ పేపర్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. ఓకేనా? ఆల్రెడీ మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఏం నేర్చుకున్నారు? సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ సి. సో సెకండ్ సెమిస్టర్లో మనం నేర్చుకునే పేపర్ ఏంటంటే ఈ సి లాంగ్వేజ్ ఏదైతే మీరు ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నారో ఆ సి లాంగ్వేజ్ యూజ్ చేసి డేటా స్ట్రక్చర్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో నేర్చుకునే పేపరే ఇది డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. ఓకే కదా? సో సెకండ్ సెమిస్టర్లో మీకున్న పేపర్ ఏంటి? డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి లాంగ్వేజ్. సో డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి లాంగ్వేజ్, అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి తెలుసుకునే ముందు అసలు సిలబస్ ఏముందో చూద్దాం. సో సిలబస్ ఏంటి అంటే యాజ్ యూజువల్గా మీకు 5 యూనిట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఫస్ట్ యూనిట్లో మళ్ళీ మీకు 2 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్, సెకండ్ చాప్టర్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్. ఓకే, ఫస్ట్ చాప్టర్ చూద్దాం. చూడండి, ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్. ఇందులో ఏమున్నాయి అంటే డేటా స్ట్రక్చర్ అంటే ఇంట్రడక్షన్, నెక్స్ట్ వన్ డేటా రిప్రజెంటేషన్, నెక్స్ట్ వన్ ADT abstract data type, next one data types, next one data structures and structured type, next atomic type, next difference between ADT types, next one refinement stages. ఓకేనా? ఇదంతా కూడా ఎందులోకి వస్తుందంటే ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్ లో వస్తుంది. ఇక సెకండ్ చాప్టర్, ఫస్ట్ యూనిట్ లో సెకండ్ చాప్టర్ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్. ఓకే, ఫస్ట్ యూనిట్ లో సెకండ్ చాప్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్. ఇందులో ఏమొస్తాయి? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ డిజైన్, అల్గారిథమ్, డిఫరెంట్ అప్రోచెస్ టు డిజైన్ అల్గారిథమ్, నెక్స్ట్ వన్ కాంపోనెంట్స్, బిగ్ O నోటేషన్, నెక్స్ట్ వన్ అల్గారిథమ్ అనాలిసిస్, నెక్స్ట్ వన్ స్ట్రక్చర్డ్ అప్రోచ్, నెక్స్ట్ వన్ రికర్షన్, నెక్స్ట్ వన్ టెక్నిక్స్ ఫర్ రైటింగ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి. ఇవన్నీ కూడా మీకు ఎందుకు వస్తాయంటే ఫస్ట్ యూనిట్లోకి వస్తాయి. సో ఫస్ట్ యూనిట్లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ ఒక కాన్సెప్ట్, నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్ ఒకటి. వాటిలో ఉండే కాన్సెప్ట్స్. ఓకే, ఇక సెకండ్ యూనిట్లో మీరు ఏం నేర్చుకుంటారు అంటే అరేస్ అండ్ యూటిలిటీస్ గురించి నేర్చుకుంటారు. ఓకే, ఇక థర్డ్ యూనిట్లో మీరు ఏం నేర్చుకుంటారంటే స్టాక్స్ అండ్ క్యూస్, ఫోర్త్ యూనిట్ బైనరీ ట్రీస్ అండ్ ఫిఫ్త్ యూనిట్ గ్రాఫ్స్, దానికి సంబంధించిన సర్చింగ్ టెక్నిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ సర్చింగ్ టెక్నిక్స్ గురించి మీరు ఫిఫ్త్ యూనిట్లో నేర్చుకుంటారు. ఓవరాల్గా మీకు బిఎస్సి ఫస్ట్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ సెకండ్ సెమిస్టర్లో మీకున్న పేపర్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. ఆ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సిలో మనకు ఉండే 5 యూనిట్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్, ఇంట్రడక్షన్ పార్ట్ అంతా ఫస్ట్ చాప్టర్, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ అల్గారిథమ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్ సెకండ్ చాప్టర్. సెకండ్ యూనిట్లో ఏమొస్తాయంటే ఎరేస్ యూటిలిటీస్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ స్టాక్స్ క్యూస్, నెక్స్ట్ వన్ ఫోర్త్ యూనిట్లో బైనరీ ట్రీస్, ఫిఫ్త్ యూనిట్లో గ్రాఫ్స్ అండ్ సర్చింగ్ టెక్నిక్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సిలబస్. సో ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ యూనిట్లో ఏమున్నాయి? మీకు 2 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ అంతా కూడా డేటా స్ట్రక్చర్ ఇంట్రడక్షన్ గురించి, సెకండ్ చాప్టర్ అంతా కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ అల్గారిథమ్ గురించి. సో ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసే ముందు అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఓకేనా? సో మన పేపర్ ఏంటంటే డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. ఓకే, మరి ఇంతకీ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వే. దేనికోసం అంటే టు స్టోర్ అండ్ ఆర్గనైజింగ్ ద డేటా ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్. ఓకేనా? మనం ఏదైతే డేటాను తీసుకుంటామో ఆ డేటాని స్టోర్ చేయడం కానీ ఆర్గనైజ్ చేయడం కానీ ఎక్కడ మెమరీలో ఎలా స్టోర్ చేస్తాము, ఎలా ఆర్గనైజ్ చేస్తాము, ఎలా అంటే ఎఫెక్టివ్ మేనర్లో మెమరీలో మనం తీసుకున్న డేటాని కాస్త ఎలా స్టోర్ చేస్తాం, అలా స్టోర్ చేసిన డేటాని ఎలా ఆర్గనైజ్ చేస్తామో చెప్పే కాన్సెప్టే ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్. ఓకేనా? నేమ్లోనే ఉంది చూడండి, డేటా అంటే ఏంటి? డేటా ఈజ్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్స్ కదా. అందులో డేటా అంటే మీనింగ్ ఏంటి? డేటా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఏదైతే మన కంప్యూటర్లో కీబోర్డ్ యూజ్ చేసి మీరు టైప్ చేస్తున్నారో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్. ఈ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమని పిలుస్తాం? డేటా అని పిలుస్తాం. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏమై ఉండొచ్చు అంటే మేబీ ఏమై ఉండొచ్చు, మేబీ నెంబర్స్ అయి ఉండొచ్చు, లేదు అంటే క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు, స్ట్రింగ్స్ అయి ఉండొచ్చు, ఏమైనా సరే దీని అంతటినీ కూడా ఏమని పిలుస్తాం? అంతేగా మనం కీబోర్డ్ యూజ్ చేసి ఏదైనా
వర్క్ చేస్తున్నారు అంటే వీటిని యూజ్ చేసే కదా ఓవరాల్గా వర్క్ అంతా ప్రాసెస్ అంతా చేస్తారు. సో డేటా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మరి ఆ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి ఉంటాయంటే నెంబర్స్ ఉండొచ్చు, క్యారెక్టర్స్ ఉండొచ్చు, స్ట్రింగ్స్ ఉండొచ్చు. సో దీని అంతటినీ కూడా ఏం చేస్తున్నాం, ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో దీని అంతటినీ కూడా డేటా అంటున్నాం. ఇక మరి నెక్స్ట్ ఉంది చూడండి స్ట్రక్చర్. ఇక స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి, స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజింగ్. ఓకేనా, స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజింగ్. సో ఏదైతే మీరు డేటాని కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా అని నేర్చుకున్నారో ఆ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేస్తామో చెప్పేదే డేటా స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే ఏంటి, ఆర్గనైజింగ్. ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారు, మెమరీలో ఆర్గనైజ్ చేస్తారు. ఓకే, సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వే టు స్టోర్ అండ్ ఆర్గనైజింగ్ ద డేటా ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్. ఓకే, ఎలా పడితే అలా కాదు, ఎఫెక్టివ్ మేనర్లో మనం ఎలా స్టోర్ చేస్తాం, ఎలా ఆర్గనైజ్ చేస్తామో చెప్పే కాన్సెప్టే, నేర్చుకునే కాన్సెప్టే డేటా స్ట్రక్చర్. సో డేటా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజింగ్. ఓకే, ఇదేం ఆర్గనైజ్ చేస్తాం, ఇలా తీసుకున్న డేటా కాస్త ఎలా ఆర్గనైజ్ చేస్తామో చెప్పే కాన్సెప్టే డేటా స్ట్రక్చర్. మరి ఇలా ఆర్గనైజ్ చేస్తాము అంటే మనం డేటాని డిఫరెంట్ వేస్లో ఎక్కడ ఆర్గనైజ్ చేస్తాం, ఓవరాల్గా మెమరీలో. అంటే డేటా స్ట్రక్చర్ అంతా దేనికోసం నేర్చుకుంటున్నాం, మనం తీసుకున్న డేటా కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మెమరీలో ఎలా ప్లేస్ చేస్తాము, అలా ప్లేస్ చేసిన దాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తాము, ఈ బేస్ గురించి చెప్పేదే డేటా స్ట్రక్చర్. సో ఎలా ఆర్గనైజ్ చేస్తాము, ఎలా ప్లేస్ చేస్తాము అని చేస్తాము అంటే డేటా స్ట్రక్చర్లో మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ వన్ స్టాక్స్ యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ వన్ క్యూస్ యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ట్రీస్ యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ వన్ గ్రాఫ్స్ యూజ్ చేయొచ్చు. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఏ వే టు స్టోర్ అండ్ ఆర్గనైజింగ్. ఇలా స్టోర్ చేయడం కానీ ఆర్గనైజ్ చేయడం కానీ ఏదైతే ఉందో ఆ స్టోరింగ్ అండ్ ఆర్గనైజింగ్ అనేది మనం డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఆ డిఫరెంట్ వేస్ ఏంటి అంటే ఏదైనా లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, స్టాక్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, క్యూస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, ట్రీస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, గ్రాఫ్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అందుకే మనకు ఓవరాల్గా డేటా స్ట్రక్చర్లో కాన్సెప్ట్స్ ఏముంటాయంటే ఈ 5 ఉంటాయి, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్. దానికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అది ఇంకొక చాప్టర్. ఓకే, సో ఓవరాల్గా డేటా స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, మనం తీసుకున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మెమరీలో ఎంత ఎఫెక్టివ్ మేనర్లో ఆర్గనైజ్ చేస్తున్నామో చెప్పే కాన్సెప్టే డేటా స్ట్రక్చర్స్. ఇలా మెమరీలో ఎంత ఎఫెక్టివ్ మేనర్లో ఆర్గనైజ్ చేస్తున్నామో చెప్పడానికి మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి. అవేంటి అంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే డేటా స్ట్రక్చర్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, డేటా ఏదైతే తీసుకున్నామో దాన్ని మెమరీలో ఎంత ఎఫెక్టివ్ మేనర్లో ప్లేస్ చేస్తున్నాము దానికోసం. సో అలా ప్లేస్ చేసే ఆ డేటా ఏదైతే ఉందో ఎఫెక్టివ్ మేనర్లో ప్లేస్ చేయడానికి మనం డిఫరెంట్ వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, స్టాక్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, క్యూస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, ట్రీస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, అండ్ గ్రాఫ్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, మరి ఎందుకు ఇలా ఎన్ని వేస్ తీసుకుంటున్నాము, మెమరీలో ఇచ్చిన డేటా కాస్త ఆల్రెడీ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏదో విధంగా మెమరీలోకి వెళ్ళిపోతుంది కదా, ఏదో ఒక వేలో ఆర్గనైజ్ చేయొచ్చు కదా అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిక్షనరీ ఉందనుకోండి, ఆ డిక్షనరీలో మనం ఏదైనా ఒక వర్డ్ సెర్చ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఏదైనా ఒక వర్డ్ని డిక్షనరీలో సెర్చ్ చేయాలి అని అంటే ఆ యాక్చువల్లీ డిక్షనరీ అనేది ఎలా ఉంటుంది, అంతా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. సపోజ్ మీరు బుక్ అనేదాన్ని వెతకాలి, బుక్ అనేదాన్ని వెతకాలన్నప్పుడు ఒక 1000 పేపర్స్ ఉన్న ఒక డిక్షనరీ మీరు తీసుకున్నప్పుడు బుక్ అని వెతకాలి అంటే మీరు ఇవన్నీ ఎత్తుతారు, డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారు, బి అనే ఆల్ఫాబెట్ లెటర్ ఎక్కడ ఉందో చూస్తారు. ఆ బి అనే ఆల్ఫాబెట్ లెటర్ దగ్గర డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారు, ఓ అనేది ఎక్కడ ఉందో చూసుకుంటారు. డైరెక్ట్ బీఓ ఓపెన్ చేస్తారు, వెంటనే ఏమవుతుంది అక్కడ మనకి బుక్ అనేది వర్డ్ కనిపిస్తుంది, దాని మీనింగ్ చూస్తాం. ఓకే, ఇదే డిక్షనరీ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేదనుకోండి, ఇక వర్డ్స్ అన్నీ కూడా డిజార్డర్లో ఉన్నాయి, ఒక లైన్లో లేకుండా. ఆ డిజార్డర్లో ఉన్నప్పుడు ఆ బుక్ అనే వర్డ్ ఎక్కడుందో నాకు తెలియాలంటే 1000 పేజెస్ని కూడా నేను ఇంకేస్ స్టార్టింగ్లో దొరికితే ఓకే, లేదంటే 1000 పేజెస్ని ఎక్కడుందో అంతవరకు వెతుక్కుంటూనే వెళ్ళాలి. ఓకే, సో ఏదైతే మనం డిక్షనరీలో ఒక ఆర్డర్లో ప్లేస్ చేయడం ద్వారా మనం ఏదైతే వర్డ్ని మనం ఎప్పుడైతే కావాలనుకుంటున్నా అంటే డైరెక్ట్ ఆ వర్డ్ ఎక్కడుందో, ఏ వర్డ్ మీనింగ్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో
ఆ వర్డ్ దగ్గరికి డైరెక్ట్ ఎలా అయితే ఆ పేజ్ దగ్గరికి వెళ్ళి దాని మీనింగ్ తీసుకుంటున్నాం చూస్తున్నామో, అలానే మెమరీలో ప్లేస్ అయిన డేటా కూడా మనం డైరెక్ట్ యాక్సెస్ చేయాలి. 1 by 1 ఇలా సీక్వెన్స్లో వెతుక్కుంటూ వెళ్ళాం అనుకోండి, సేమ్ ఎలా అయితే మనకి ఒక డిజార్డర్లో ఉన్న ఒక బుక్లో ఒక వర్డ్ మీనింగ్ తెలుసుకోవడం ఎంత టైం వేస్ట్ అవుతుందో, సేమ్ అదే విధంగా కంప్యూటర్లో కూడా ఒక ఆర్గనైజింగ్ డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో లేదనుకోండి, ఆ స్ట్రక్చర్డ్ మేనర్లో లేనప్పుడు ఆ డేటా యాక్సెసింగ్ అనేది కూడా మనకి ఏమవుతుందంటే స్లో అయిపోతుంది, అంటే కాంప్లెక్సిటీ అవుతుంది. ఎప్పుడైతే కాంప్లెక్సిటీ అయిందో ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది ఏమవుతుంది, స్లో అయిపోతుంది. ప్రాసెస్ స్లో అవడం అంటే మీనింగ్ ఏంటి, మనం ఇప్పుడు సిస్టమ్ ఓపెన్ చేసి నేను ఏదో ఒక ఫైల్ తెచ్చుకోవాలనుకున్నాను అనుకోండి, ఆ ఫైల్ మీరు ఓపెన్ చేశారు, ఓకే, ఆ ఫైల్ ఎక్కడ ఉన్నది, ఈ మెమరీలో డేటా అంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో లేదనుకోండి, ఆర్గనైజ్డ్ మేనర్లో లేని డేటా ఆ మెమరీ నుంచి ఆ ఫైల్ని తీసుకురావడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. మరి అలా ఒక ఫైల్ ఓపెన్ చేయడానికే మీకు అంత టైం పడితే, ఆ ఫైల్లో మీరు ప్రాసెస్ చేయడం, ఆ ప్రాసెస్ చేసిన తర్వాత మాడిఫికేషన్స్ చేసిన తర్వాత దాన్ని తిరిగి సేవ్ చేసినప్పుడు ఈ వర్క్ అంతా జరగడానికి ఇంకెంత టైం పడుతుంది. ఓకే, సో ఇటువంటి కాంప్లెక్సిటీ, ఇటువంటి టైం వేస్టేజ్ జరగకుండా ఉండాలి అంటే కంపల్సరీ మనం ఏం చేయాలంటే డేటా అనేదాన్ని మెమరీలో ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ప్లేస్ చేయాలి. ఇలా ఆర్గనైజ్డ్ మేనర్లో ఎలా ప్లేస్ చేస్తాం, దేనికోసం ప్లేస్ చేస్తాం, డేటా ప్రాసెస్ స్పీడ్ అనేది పెరగడం కోసం. సో ఇలా ఆర్గనైజ్డ్ మేనర్లో ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి డేటా మీద మీరు ఏ ఆపరేషన్స్ చేసినా సరే ఫాస్ట్గా జరుగుతాయి. దానికోసం మనం డేటా స్ట్రక్చర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సేమ్ ఎలా అంటే ఒక డిజార్డర్ ఆర్డర్ లేని ఒక బుక్లో ఒక మీనింగ్ వెతకడం అనేది మనకి ఎంత టైం వేస్ట్ అవుతుందో, అదేవిధంగా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో లేని మెమరీ నుండి మీరు డేటాని యాక్సెస్ చేయాలన్నా, డేటాని తిరిగి సేవ్ చేయాలన్నా కూడా అంతే కాంప్లెక్సిటీ అవుతుంది. ఇలా మరి బుక్లో అయితే మనం వెతుక్కుంటాం, వర్డ్ దొరకకపోతే పక్కన పెడతాం. మరి సిస్టంలో అయితే సిస్టమ్ మనకి ఒక ఫైల్ ఓపెన్ చేయడానికి మీకు అంత టైం పెట్టిందంటే ఓవరాల్ ప్రాసెస్ అంతా చేయడానికి ఇంకెంత టైం పడుతుంది. సో టైం కాంప్లెక్సిటీ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆ ప్రాసెస్ స్పీడ్ అనేది స్లో అయిపోతుంది. ప్రాసెస్ స్పీడ్ స్లో అయింది అంటే ఇంకా సిస్టమ్ మనం యూజ్ చేసి అర్థం లేదు. ఓకే, సో డేటా స్ట్రక్చర్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే మనం ఏదైతే డేటాని స్టోర్ చేస్తున్నామో, ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ డేటా అనేది ఎఫెక్టివ్ మేనర్లో జరగాలి అని అంటే కనుక దానికోసం యూజ్ చేసే కాన్సెప్టే డేటా స్ట్రక్చర్. సో డేటా స్ట్రక్చర్ ఏం చెప్తుంది, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మెమరీలో ఎంత ఎఫెక్టివ్గా స్టోర్ అవ్వాలి, అలా స్టోర్ అయింది ఎలా ఆర్గనైజ్ అవ్వాలి, అదంతా కూడా ఏమవుతుందన్నమాట. ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఎందుకు వస్తుంది, డేటా స్ట్రక్చర్లోకి వస్తుంది. డేటా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజింగ్. ఓకే, సో ఈ డేటాని ఆర్గనైజ్ చేసే కాన్సెప్టే డేటా స్ట్రక్చర్. ఓకే కదా. సో ఈ డేటా స్ట్రక్చర్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది లింక్డ్ లిస్ట్ అవ్వచ్చు, స్టాక్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, వ్యూస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, ట్రీస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, గ్రాఫ్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. మరి ఏదో ఒకటి తీసుకుంటే సరిపోదు కదా, ఇన్ని టైప్స్ ఉన్నాయి కదా అంటే మనం తీసుకునే డేటా అనేది ఆ డేటా ఏ టైప్ ఆఫ్ డేటా, అది ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేస్తున్నాం బేస్ చేసుకుని ఆ డేటా స్ట్రక్చర్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. అన్నింటికి గ్రాఫ్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలన్న రూల్ లేదు, అన్నింటికి లింక్ లిస్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలన్న రూల్ లేదు కాదు. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆపరేషన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది మనం ఆర్గనైజేషన్లో మెమరీని ప్రిపేర్ చేస్తే అప్పుడు ఆ డేటా యాక్సెసింగ్ అనేది పర్ఫెక్ట్గా, అంటే దాని యొక్క వర్కింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకోసమే ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివిటీ డేటా స్టోరేజ్ని ఒక్కో విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఏ టైప్ ఆఫ్ డేటా మీద ఆపరేషన్ చేస్తున్నామో చూసుకొని దాని ప్రకారం దానికి సూటబుల్ టైప్ని యూజ్ చేసి మనం డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. సో ఓవరాల్గా డేటా స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, మనం ఏదైతే డేటా తీసుకుంటున్నామో కీబోర్డ్ నుంచి మీరు ఏదైతే డేటా ఇస్తున్నారో ఆ డేటా అనేది కాస్త మెమరీలో ఎఫెక్టివ్ మేనర్లో ఎలా స్టోర్ అవ్వాలి, ఎలా ఆర్గనైజ్ అవ్వాలి చెప్పే కాన్సెప్టే ఏంటంటే డేటా స్ట్రక్చర్. ఓకే, సో ఇందులో ఫస్ట్ యూనిట్ 1 స్టార్ట్ చేద్దాం. యూనిట్ 1లో ఫస్ట్ మీకు ఉన్నది ఏంటి అంటే డేటా రిప్రజెంటేషన్ ఉంది. డేటా రిప్రజెంటేషన్, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో చూసారు. సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, మనం తీసుకునే డేటా ఏదైతే ఉందో అది మెమరీలో ఎలా స్టోర్ చేయాలి, అవి ఎఫెక్టివ్ మేనర్లో ఎలా స్టోర్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి. ఎందుకోసం ఇలా అంటే మన ప్రాసెస్ స్పీడ్ అనేది
ఫాస్ట్గా ఉండాలి అంటే అంటే మీ వర్కింగ్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా జరగాలి అంటే కనుక కంపల్సరీ ఆ డేటా అనేది ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఉండాలి, ఒక ఎఫెక్టివ్ మేనర్లో ఆర్గనైజ్ చేయడం కానీ స్టోరేజ్ చేయడం కానీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే ఒక డిక్షనరీ ఆర్డర్లో ఉంది కాబట్టి మనం ఏదైనా వర్డ్ మీనింగ్ తెలియాలి అంటే వెంటనే డైరెక్ట్ 1000 పేజెస్ కాదు 10,000 పేజెస్ ఉన్న డిక్షనరీ అయినా సరే కరెక్ట్గా అదే పేజ్లో మనం వెతుకుతాం. ఎలా అంటే అదంతా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక మేనర్లో ఉంటుంది. సేమ్ అదే బుక్ ఒక ఎటువంటి ఆర్డర్ లేకుండా ఒక డిజార్డర్లో ఉందనుకోండి, ఆ డిజార్డర్లో ఉన్నప్పుడు ఆ 1000 పేపర్స్ ఉన్న బుక్లో నేను ఒక వర్డ్ వెతకాలి అంటే ఎంత టైం టేకింగ్ అవుతుంది. ఓకే, సో అదే విధంగా మెమరీలో కూడా మనం డేటాని ప్లేస్ చేసేటప్పుడు ఆ డేటాని అంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ప్లేస్ చేస్తే మన యాక్సెసింగ్ కానీ ఎఫెక్టివ్ ఓవరాల్ వర్కింగ్ అంతా కూడా ఎఫెక్టివ్ మేనర్లో జరుగుతుంది. అంటే యాక్సెసింగ్ కానీ మీరు స్టోరింగ్ కానీ అంతా కూడా ఏమవుతుంది ఎఫెక్టివ్ మేనర్లో జరుగుతుంది. అంటే మీనింగ్ ఏంటన్నమాట, మీరు ఏదైతే కంప్యూటర్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారో ఒక సిస్టమ్ మీద, ఆ సిస్టమ్ మీద మీరు ఆపరేట్ చేసే ఆపరేషన్ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, సో దానికోసం ఏం చేస్తామంటే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఈ డేటా స్ట్రక్చర్లో మనకు ఫస్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే డేటా రిప్రజెంటేషన్. సో డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం, డేటాని కాస్త మెమరీలో స్టోర్ చేస్తాం, అలా అదేవిధంగా ఆ డేటాని కాస్త ఆర్గనైజ్ చేస్తాము. ఎలా అంటే ఎఫెక్టివ్ మేనర్లో అంటాము. ఓకే, ఇందుకు అసలు డేటా అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? డేటా అంటే ఏం చెప్పుకున్నాం మనం, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏదైతే మీరు కీబోర్డ్ యూజ్ చేసి మీరు టైప్ చేసి సిస్టమ్కి ఇస్తున్నారో దాని అంతటినీ కూడా ఏమని పిలుస్తాం, డేటా అని పిలుస్తాం. సో ఇటువంటి డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాము చెప్తున్నారు. ఓకే, ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే మీరు కీబోర్డ్లో నెంబర్స్ టైప్ చేయండి, లేదు ఆల్ఫాబెటికల్ లెటర్స్ టైప్ చేయండి, లేదా సింబల్స్ టైప్ చేయండి, ఏది టైప్ చేసినా సరే సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకే ఒక లాంగ్వేజ్. అది ఏంటి అంటే బైనరీ లాంగ్వేజ్. ఓకేనా, మనం నార్మల్గా కీబోర్డ్ యూజ్ చేసి ఏదో లెటర్ టైప్ చేసేస్తాము, లేదంటే నా వర్కింగ్ లేదు ప్రోగ్రామే ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఎలా ఉంటుంది, హై లెవెల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజ్లో అంటే అంతా ఇంగ్లీష్ వర్డ్స్లోనే ఉంటుంది. సి యూజ్ చేయండి, జావా యూజ్ చేయండి, లేదా HTML ఏది యూజ్ చేసినా సరే మీకు ఓవరాల్గా అందులో ఉండేవి సి యూజ్ చేస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన సి బేసిక్ కాబట్టి సి యూజ్ చేస్తారు. సి యూజ్ చేసినప్పుడు ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్, రీడ్ చేయాలంటే స్కాన్ఎఫ్, అంతే కదా. సో హెడర్ ఫైల్స్ అన్ని తెచ్చుకోవాలంటే హ్యాష్ ఇంక్లూడ్ అనే హెడర్ ఫైల్ వాడాలి. మీరు ఏది టైప్ చేసినా ప్రింటర్, స్కానర్, హెడర్ ఫైల్ ఇలా మనం అన్నీ కూడా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసే రాస్తాం. మొత్తం అంతా కూడా కోడింగ్ అంతా ఇంప్లిమెంటేషన్ అంతా కూడా. మరి ఇలా మీరు ప్రింటర్, స్కానర్ అంటున్నారు. ఓకే, మీరు ఏదైతే డేటా ఇస్తున్నారో సపోజ్ ఎంటర్ ఎనీ నెంబర్ అన్నారు, ఇవన్నీ మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాం. ఓకే, కానీ మీరు టైప్ చేసేది ఏది కూడా సిస్టమ్కి డైరెక్ట్గా అర్థం కాదు. సో కంపల్సరీ సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకే ఒకటి, అదేంటి అంటే బైనరీ లాంగ్వేజ్. సో బైనరీ లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటనమాట, either zeros and ones. బైనరీ అంటేనే 2 కదా, సో బేస్ 2 ఉంటుంది. అదేంటి అంటే ఆ నెంబర్స్ ఏంటంటే either 0 కానీ 1 కానీ. సిస్టమ్కి అర్థమయ్యేదంతా కూడా కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతాయి. మరి మనం కీబోర్డ్ యూజ్ చేసి ఏం చేస్తాం, అంత హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఓవరాల్గా ప్రాసెస్ అంతా చేస్తున్నాం. మరి సిస్టమ్కి తెలిసే లాంగ్వేజ్ ఏంటి, బైనరీ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. సో ఇటువంటి డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాము, మరి మనం ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్లో టైప్ చేస్తున్నామో సింపుల్గా ఆ టైప్ చేసింది కాస్త సిస్టమ్కి అర్థం కాదు, డైరెక్ట్గా అర్థం కాదు. సిస్టమ్కి ఏం అర్థం అవుతుంది, కేవలం జీరోస్ అండ్ వన్స్లో మాత్రమే అర్థమవుతుంది. అంటే మనం ఏదైతే కీబోర్డ్ యూజ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నారో అది కంపల్సరీ సిస్టమ్కి అర్థం అవ్వాలంటే ఎలా కన్వర్షన్, మధ్యలో ఏం జరుగుతుంది, మీరు ఇచ్చిన డేటా కాస్త కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఆ కన్వర్షన్ అనేది జరిగేది ఏదైతే ఉందో అది కాస్త ఎలా జరుగుతుంది అనమాట, బైనరీ లాంగ్వేజ్లో జరుగుతుంది. ఎందుకోసం అంటే సిస్టమ్కి అర్థమయ్యేది కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. ఓకే, సో ఇటువంటి డేటా మీరు ఏదైతే డేటా ఇస్తున్నారో ఆ డేటాని కాస్త ఎలా రిప్రజెంట్ చేస్తారో నడుపుతున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే, మరి డేటా రిప్రజెంటేషన్ చేయడం అంటే మీనింగ్ ఏంటనమాట, మనం ఏదైతే కీబోర్డ్ యూజ్ చేసి టైప్ చేసేస్తున్నామో ఆ టైప్ చేసిన ప్రతిదీ కూడా మనం హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసి టైప్ చేసేస్తాం. ఇలా హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసి టైప్ చేసినంత మాత్రాన సిస్టమ్కి ఏమీ అర్థం కాదు. సిస్టమ్కి అర్థం అవ్వాలంటే కంపల్సరీ అక్కడ ఏం జరగాలి, దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్షన్ అనేది జరగాలి. అలా ఏదైతే కన్వర్షన్ ఉందో బ్యాక్ సైడ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. సో మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే డేటా రిప్రజెంటేషన్. సో నువ్వు ఏదైతే డేటాని ఇస్తున్నావో ఆ డేటా అనేది సిస్టంలో ఎలా రిప్రజెంట్ అవుతుంది చెప్పే కాన్సెప్టే డేటా రిప్రజెంటేషన్ కాన్సెప్ట్. ఓకేనా, సో డేటా రిప్రజెంటేషన్ అనగానే ఇది డేటా అంటున్నాం కదా, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం.
సో కీబోర్డ్ యూజ్ చేసి మీరు ఏదైతే డేటా ఇస్తున్నారో అది ఎలా ఉంటుంది, అయితే మీరు ఏం చేస్తారు, ఇంటిజర్స్ ఇస్తారు అంతేగా. ఇంటిజర్స్ అంటే నెంబర్స్. అయితే మీరు నెంబర్స్ ఇస్తారు. నెంబర్స్ కాలేదు అంటే ఇంకేం ఇస్తారు, క్యారెక్టర్స్ ఇస్తారు. క్యారెక్టర్స్ కాదు అనుకుంటే ఇంకేం ఇస్తారు, స్ట్రింగ్స్ ఇస్తారు. ఇవేగా కీబోర్డ్ నుంచి మీరు ఇచ్చేది. నెంబర్స్ అంటే ఇంటిజర్స్ అంటే ఏంటన్నమాట, నెంబర్స్. మళ్ళీ ఈ ఇంటిజర్స్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి. ఏంటది, నార్మల్ నెంబర్స్ ఒకటి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్స్ ఉంటాయి, అంటే ఫ్రాక్షనల్ పాయింట్స్. ఫ్రాక్షనల్ పాయింట్స్ అంటే డిసిమల్ పాయింట్ ఉన్నది. డిసిమల్ పాయింట్ ఉన్న నెంబర్స్ ఒకటి, ఇంటిజర్ నెంబర్స్ ఒకటి. ఇంటిజర్ నెంబర్స్లో ఎటువంటి డిసిమల్ పాయింట్ ఉండదు. సపోజ్ 123. ఓకే. మరి ఫ్రాక్షనల్ పాయింట్ అంటే దాన్ని ఏమని పిలుస్తాం, ఫ్లోటింగ్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అంటాం. ఓకేనా. మరి రియల్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, ఎలా ఉంటాయి, 123.45. ఇవి రియల్ నెంబర్స్. అంటే డిసిమల్ పాయింట్ ఉంటే కనుక వాటిని ఏమని పిలుస్తాము, రియల్ నెంబర్స్ అంటాము. అలా కాకుండా నార్మల్గా ఎటువంటి డిసిమల్ పాయింట్ లేకుండా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము, ఇంటిజర్స్ అంటాం. ఓకే. అయితే మీరు డేటా ఇచ్చేటప్పుడు నెంబర్స్ యూజ్ చేస్తారు, లేదు అంటే ఏం యూజ్ చేస్తారు, నెంబర్స్ యూజ్ చేస్తారు అంటే ఇంటిజర్స్ యూజ్ చేస్తారు. ఇంటిజర్స్ కాలేదు అంటే రియల్ నెంబర్స్ యూజ్ చేస్తారు. అంతేగా. ఈ రెండు టైప్లో తప్ప ఇంకేమి మనం మైండ్ నెంబర్స్ ఇవ్వం కదా. అయితే నెంబర్స్ ఇంటిజర్ నెంబర్స్ ఇస్తాం, లేదు అంటే రియల్ నెంబర్స్ ఇస్తాం. అదేవిధంగా ఇంకా ఏం చేస్తారు, క్యారెక్టర్స్ ఇస్తారు. ఓకే కదా. సపోజ్ మీరు ఏదైనా టైప్ చేస్తారు, టైప్ చేసేటప్పుడు ప్రతి లెటర్ ఏమని పిలుస్తాం, క్యారెక్టర్ అంటాం. ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని అది క్యారెక్టర్ అని చెప్పడానికి ఏం చేస్తాం, సింగిల్ కోడ్లో మెన్షన్ చేయాలి అని చెప్తారు. సింగిల్ కోడ్లో ఏం చేస్తారు, ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ తీసుకున్నారంటే ఆ క్యారెక్టర్ని కాస్త సింగిల్ కోడ్లో ప్లేస్ చేయాలి. ఇక నెక్స్ట్ వన్ స్ట్రింగ్ అంటే ఏంటి, మరి ఎప్పుడు సింగిల్ లెటరే మనం యూజ్ చేయం కదా. సపోజ్ ఏదో ఒక పర్సన్ నేమ్ని టైప్ చేయాలనుకుంటాం. మరి ఇలా నేమ్ని టైప్ చేయడం అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్. సో కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ అయితే కనుక ఇలా డబుల్ కోడ్లో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే కనుక దాన్ని డబుల్ కోడ్లో ప్లేస్ చేయాలి. ఇలా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమని పిలుస్తాం అంటే స్ట్రింగ్ అని పిలుస్తాం. అర్థమవుతుందా. సో మనకి డేటా స్ట్రక్చర్లో ఫస్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే డేటా రిప్రజెంటేషన్. ఎందుకోసం డేటా రిప్రజెంటేషన్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్ పెట్టాడు అంటే మనం ఏదైతే డేటా స్ట్రక్చర్లో డేటాని ఆర్గనైజ్డ్ మేనర్లో స్టోర్ చేస్తాం, ఎఫెక్టివ్ మేనర్లో స్టోర్ చేస్తాం, ఆర్గనైజ్ చేస్తాం అని చెప్పుకుంటున్నాము. ఆ డేటా అనేది అది కాస్త సిస్టమ్కి డైరెక్ట్గా అర్థం కాదు. మరి సిస్టమ్ డైరెక్ట్గా అర్థం కావట్లేదు అంటే సిస్టంలో మనం ఆ డేటా కాస్త ఎలా రిప్రజెంట్ అవుతుంది చెప్పే కాన్సెప్టే డేటా రిప్రజెంటేషన్ కాన్సెప్ట్. సో ఎలా రిప్రజెంట్ అవుతుందంటే ముందు అసలు ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటామో మనకు తెలియాలి. ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటాం, మనం అయితే ఇంటిజర్స్ నెంబర్స్ తీసుకుంటాం. ఈ నెంబర్స్లో ఏ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, ఇంటిజర్స్ ఉంటాయి, రియల్ నెంబర్స్ ఉంటాయి. ఇంటిజర్స్ అంటే ఎటువంటి డిసిమల్ పాయింట్ లేకుండా ఉంటే దాన్ని ఇంటిజర్ అంటాం. డిసిమల్ పాయింట్ ఉండి ఫ్రాక్షనల్ పాయింట్ అయితే కనుక దాన్ని ఏమని పిలుస్తాం, రియల్ నెంబర్స్ అంటాం. ఓకే. ఇక నెంబర్స్ కాకుండా ఏం తీసుకుంటే ఏముంటాయి, క్యారెక్టర్. సింగిల్ లెటర్ తీసుకోవచ్చు. సింగిల్ లెటర్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అని చెప్తున్నాను, క్యారెక్టర్ అంటాము. అది క్యారెక్టర్ అవడానికి ఎలా ఇండికేట్ చేస్తాం, సింగిల్ కోడ్లో ఇండికేట్ చేస్తాం. మరి సింగిల్ లెటర్తోనే మనం ఆపేయం కదా. ఏదో ఒక నేమ్ ఇవ్వాలి అంటే నేమ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ లెటర్స్. సో ఇలాంటి కలెక్షన్ ఆఫ్ లెటర్స్ తీసుకుంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం, స్ట్రింగ్ అని పిలుస్తాం. ఈ కలెక్షన్ ఆఫ్ లెటర్స్కి ఎలా ఇండికేట్ చేస్తాం అంటే డబుల్ కోట్స్లో ఇండికేట్ చేస్తాం. సో కలెక్షన్ ఆఫ్ లెటర్స్ అయితే డబుల్ కోట్లో ఇండికేట్ చేస్తాం. సింగిల్ లెటర్ అయితే కనుక క్యారెక్టర్, దాన్ని సింగిల్ కోట్లో ఇండికేట్ చేస్తాం. ఇంటిజర్స్ తీసుకుంటాం, అవి 1 2 3. రియల్ నెంబర్స్ అయితే డెసిమల్ పాయింట్ ఉంటుంది. ఇవే కదా డేటా తీసుకుంటాం. మీకు ఇంకా స్పెషల్ సింబల్స్ తీసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషల్ సింబల్కి కూడా ఒక నెంబర్ అనేది ఇండికేట్ అయ్యి ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు @ తీసుకున్నారనుకోండి, ఈ @ కంటూ కూడా సంథింగ్ ఏదో ఒక నెంబర్ అనేది సిస్టంలో ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటుంది. మీరు @ టైప్ చేస్తారు. ఓకే. అలా టైప్ చేసిన వెంటనే అది దేన్ని ఐడెంటిఫై చేస్తుందంటే అది కాస్త ఫాలో కింద ఐడెంటిఫై చేస్తుంది. మరి ఈ ఫాలో కాస్త మళ్ళీ ఏమవుతుంది, బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఓవరాల్గా మనం ఇచ్చే డేటా ఏదైతే ఉందో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం తెలియాలంటే ముందు అసలు ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటాం. నెంబర్స్ తీసుకోవచ్చు, నెంబర్స్లో 1 2 3 తీసుకోవచ్చు, అదే ఇంటిజర్స్ తీసుకోవచ్చు, లేదా రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా సింగిల్ లెటర్స్ తీసుకోవచ్చు. ఈ సింగిల్ లెటర్స్ ఏమని పిలుస్తాం అంటే క్యారెక్టర్స్ అంటాం. అదేవిధంగా కలెక్షన్ ఆఫ్ లెటర్స్ తీసుకోవచ్చు. ఈ కలెక్షన్ ఆఫ్ లెటర్స్ ఏమని పిలుస్తాం అంటే స్ట్రింగ్స్ అంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డేటా. సరే, డేటా అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాము మన కాన్సెప్ట్. సో డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను, ఇంటిజర్స్ తీసుకోవచ్చు. సపోజ్ నేను ఏ ఇంటిజర్ తీసుకున్నానంటే 32 అనేదని తీసుకున్నాను. అంటే నేను టైప్ చేశాను, కీబోర్డ్ నుంచి 32 అనేదని టైప్ చేశాను. బట్ ఈ 32 అనేది సిస్టమ్కి డైరెక్ట్గా తెలుస్తుందా, తెలియదు. సిస్టమ్కి తెలిసే లాంగ్వేజ్ ఏంటి, ఓన్లీ బైనరీ లాంగ్వేజ్, అంటే 0s and 1s మాత్రమే తెలుస్తాయి.
సో ఇప్పుడు ఈ 32ని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేస్తాము అంటే మీనింగ్ ఏంటి? బైనరీ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేస్తాం. అంటే సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి అంటే కేవలం బైనరీ లాంగ్వేజ్ మాత్రమే. ఇలా ఒక డెసిమల్ నెంబర్ని బైనరీ ఫార్మేట్లోకి అంటే జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే కనుక ఆ డెసిమల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ డెసిమల్ నెంబర్ని 2తో డివైడ్ చేయాలి. ఓకే, సో నేను 32 తీసుకున్నాను. ఈ 32 కాస్త మన కాన్సెప్ట్ ఏంటి? డేటా రిప్రజెంటేషన్. ఎక్కడ? సిస్టంలో. సో సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? జీరోస్ అండ్ వన్స్ అంటే బైనరీ ఫార్మేట్. సో ఇప్పుడు ఈ 32 నేను టైప్ చేసినంత మాత్రం 32 వెళ్ళిపోయి డైరెక్ట్ సిస్టంలోకి అర్థం అవ్వదు, డైరెక్ట్ మెమరీలోకి వెళ్ళిపోదు. ఎలా వెళ్తుంది? ఇది కాస్త బైనరీ ఫార్మేట్లో రిప్రజెంట్ అవుతుంది, అంటే కన్వర్ట్ అవుతుంది. అలా ఎలా అంటే 32 అనేది సిస్టంలో ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఎలా ప్లేస్ అవుతుంది అంటే నేనేం చెప్తాను, ఒక డెసిమల్ నెంబర్ని మీరు జీరోస్ అండ్ వన్స్లో బైనరీ ఫార్మేట్లో చూపించాలి అంటే ఆ డెసిమల్ నెంబర్ని కాస్త 2తో ఎల్సిఎం చేయాలి. ఓకేనా? సో 2తో ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? ఎన్ని టైమ్స్ పోతుంది? 16 టైమ్స్ పోయింది. ఓకే కదా? సో 2తో ఎల్సిఎం చేసినప్పుడు 16 టైమ్స్ పోయింది. ఓకే, మరి రిమైండర్ ఎంత వస్తుంది? 2తో 2 16 32 కాబట్టి ఇక్కడ రిమైండర్ ఎంత? 0. ఆ రిమైండర్ని ఇక్కడ వేసుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ మళ్ళీ 16 ఉంది కదా, ఈ 16ని 2తో డివైడ్ చేయాలి. 2తో 16ని డివైడ్ చేస్తే 8 టైమ్స్ పోయింది. నెక్స్ట్ దీని రిమైండర్ కూడా ఏమైంది? 0. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 8ని 2తో డివైడ్ చేయాలి. అప్ టు ఎంత వరకు అంటే 1 వచ్చేంత వరకు. 8ని 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 4 టైమ్స్ పోయింది, రిమైండర్ 0. నెక్స్ట్ చూడండి, 4ని 2తో డివైడ్ చేయాలి, రిమైండర్ 0. నెక్స్ట్ 2ని 2తో డివైడ్ చేయాలి, 1 టైం పోయింది, రిమైండర్ 0. ఓకేనా? ఇప్పుడు నేను 2తో డివైడ్ చేశాను, అప్ టు ఎంత వరకు అంటే 1 వచ్చేంత వరకు డివైడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి అంటే మనం ఇలా డౌన్ నుంచి అప్పగా రాయాలి. ఓకే, సో ఎంత వస్తుంది అనమాట? 1 0 0 0 0 0 అంటే 32 ఎంతకి ఈక్వల్? 1 1 2 3 4 5. ఓకే, 4 5 1 తర్వాత 5 zeros. ఇది మీరు ఏదైతే 32 అని కీబోర్డ్ నుంచి మీరు టైప్ చేసేసారో ఆ 32 కాస్త మెమరీలో కంప్యూటర్ మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది అంటే ఎలా వెళ్తుంది అంటే ఇది ఈ విధంగా వెళ్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ 32. మరి 32 అవునా కాదా ఒకసారి చెక్ చేద్దాం. 32 అవునా కాదా చెక్ చేయాలి అనుకోండి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఏదైనా ఒక బైనరీ నెంబర్, ఇది బైనరీ నెంబర్ కదా, జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేస్తాం బేస్ తీసుకొని. సో ఇది బైనరీ నెంబర్ అండి. మరి నేను తీసుకున్న బైనరీ నెంబర్ ఇలా చేసేసి 32 అని వేస్తున్నాను. మరి 32 అవునా కాదా కూడా మనం చెక్ చేసుకుందాం. సో చెక్ చేయాలంటే ఏదైనా ఒక బైనరీ నెంబర్ని ఇప్పుడు మనం ఎలా చెక్ చేయాలి? ఇది 32 అవునా కాదా చెక్ చేయాలి. ఇది 32 అవునా కాదా చెక్ చేయాలి అంటే దీన్ని కాస్త నేను ఎలా చేస్తున్నాను? డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేస్తున్నాను అర్థం. 32 అనేది డెసిమల్ నెంబర్ కదా. సో నేను తీసుకున్న ఈ బైనరీ నెంబర్ని కాస్త ఇప్పుడు నేను ఏం చేయాలంటే డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి. సో డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ప్రతి డిజిట్ దగ్గర ఏం చేయాలంటే 2 పవర్ ఫామ్లో రాయాలి. ఆ 2 పవర్ ఫామ్లో కూడా రాసేది ఎలా ఉండాలంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? నా దగ్గర ఆల్రెడీ బైనరీ నెంబర్ ఉంది. ఈ బైనరీ నెంబర్ని నేను ఇప్పుడు ఈ బైనరీ నెంబర్ డెసిమల్ నెంబర్లో ఎంత ఈక్వలో చెక్ చేయాలనుకుంటున్నాను. ఈ డెసిమల్ నెంబర్లో ఎంత ఈక్వల్ చెక్ చేయాలి అంటే ఈ సైడ్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డిజిట్ దగ్గర 2 పవర్ 0 వేసుకోవాలి. సెకండ్ డిజిట్ దగ్గర 2 పవర్ 1. బేస్ స్క్వేర్ అనేది అందుకోసం 2 వాడాలి. 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 2 పవర్ 5. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి అంటే 2 పవర్ 0 అంటే ఎంత చూడండి. 2 పవర్ 0 అంటే ఎంత? ఎన్ని పవర్ 0? 1. 2 పవర్ 1 అంటే ఎంత? 2. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 2 పవర్ 4 అంటే 16. 2 పవర్ 5 అంటే 32. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ 1 ఏదైతే ఉందో దీన్ని ఈ 0తో మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 1 into 0 0, 2 into 0 0, 4 into 0 0, 8 into 0 0, 16 into 0 0, 32 into 1 32. ఇలా వచ్చే అన్నింటినీ ఏం చేయాలి అంటే యాడ్ చేయాలి. అన్నింటినీ యాడ్ చేస్తే ఏమవుతుంది? 30. అంతేగా, మనం 32 తీసుకున్నప్పుడే కదా ఈ నెంబర్ వచ్చింది. సో దీన్ని తిరిగి నేను డెసిమల్ నెంబర్లో అది వస్తుందా లేదా చెక్ చేస్తే 32 వచ్చేసింది.
ఓకే. సో ఒక నెంబర్ అంటే ఓవరాల్గా మన కాన్సెప్ట్ ఏంటంటే డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇది జస్ట్ అర్థం కావాలంటే డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఒక ఎలా రిప్రజెంట్ చేస్తాము, బైనరీ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాం, జీరోస్ అండ్ వన్స్లో. సో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా తీసుకుంటామో దాన్ని అంతా కూడా ఎలా రిప్రజెంట్ చేస్తామో చెప్పాలి. ఎటువంటి టైప్ ఆఫ్ డేటా తీసుకుంటాము, ఫస్ట్ నెంబర్స్ తీసుకుంటాం, అంటే ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు ఈ ఇంటిజర్ని బైనరీ ఫార్మేట్లో ఎలా చేస్తాము అని అంటే కనుక బైనరీ అంటేనే బేస్ 2 ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, బైనరీ. ఇందులో ఉండే నెంబర్స్ ఏంటన్నమాట, ఏదో 0 ఆర్ 1 మాత్రమే ఉంటాయి. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కూడా జీరోస్ అండ్ వన్సే, అంటే బైనరీ లాంగ్వేజ్. సో ఇప్పుడు మనం రిప్రజెంటేషన్ కాబట్టి డేటా రిప్రజెంటేషన్ ఎలా జరుగుతుంది చెప్తున్నాం కాబట్టి నేను 32 అనేది ఇప్పుడు బైనరీ లాంగ్వేజ్లో చెప్పాలి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే బైనరీ అంటేనే బేస్ 2 కాబట్టి ఈ 2తో మనం ఏం చేయాలి, 2తో ఎందుకు చేయాలంటే బైనరీ అంటేనే 2, దాని యొక్క బేస్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. సో 2తో ఏం చేయాలి, ఇప్పుడు మీరు డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేసినప్పుడు మీకు రిమైండర్ ఎంత వస్తుందో ఆ రిమైండర్ని కాస్త ఇక్కడ తెలుసుకోవాలి. అది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఎంత రిమైండర్ వస్తే ఆ రిమైండర్ అంతా కూడా మీరు డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ వేస్తారు. అప్పుడు ఎంతవరకు డివైడ్ చేస్తారంటే లాస్ట్ 1 వచ్చే వరకు డివైడ్ చేస్తారు. అలా డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు వేసుకునేటప్పుడు ఎలా వేయాలి అంటే ఈ డౌన్ నుంచి అప్పకు వేయాలి. ఓకే, ఇలా డౌన్ నుంచి అప్పకు వేసినప్పుడు మీకు ఏదైతే నెంబర్ వచ్చిందో అదే డెసిమల్ నెంబర్ బైనరీ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఒక 32 ఇస్తే అది కాస్త సిస్టంలోకి ఎలా వెళ్తుంది, 150 ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 32 ఎలా అవుతుందని నేను ఆల్రెడీ చూపించాను. ఓకే కదా. సో ఇంటిజర్ కనుక మనం తీసుకుంటే ఆ ఇంటిజర్ రిప్రజెంటేషన్ అనేది కంప్యూటర్లో జీరోస్ అండ్ వన్స్లో ఎలా జరుగుతుంది, కంప్యూటర్ తెలిసిన జీరోస్ అండ్ వన్స్ కాబట్టి జీరోస్ అండ్ వన్స్లో ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇలా తీసుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంటిజర్ నెంబర్స్ అవ్వాలని రూల్ ఏముంది, రియల్ నెంబర్స్ కూడా అవ్వచ్చు కదా, అంతే కదా. మీరు ఎప్పుడు 32, 64, 42 ఇలాంటివే ఇవ్వరు, డెసిమల్ పాయింట్స్ ఉన్నవి కూడా ఇస్తారు. సో మనం తీసుకునే నెంబర్ రియల్ నెంబర్ అయితే ఎలా రిప్రజెంట్ అవుతుంది సిస్టంలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 135.25 తీసుకున్నాం. ఓకే, సో ఇది కాస్త ఏంటన్నమాట రియల్ నెంబర్. ఈ రియల్ నెంబర్ని నేను సిస్టంలో ఎలా రిప్రజెంట్ అవుతుందో చెప్పాలి. సో రియల్ నెంబర్ అంటే మనం తీసుకుంటే కీబోర్డ్ నుంచి నెంబర్స్ తీసుకుంటాం, ఆ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఇంటిజర్ తీసుకుంటాం. ఆల్రెడీ ఇంటిజర్ అయితే ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్పాను. ఇప్పుడు ఏంటి రియల్ నెంబర్స్. ఇప్పుడు రియల్ నెంబర్స్ ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇంటిజర్ నెంబరే కదా. ఓకే, ఈ రైట్ సైడ్ పార్ట్ది ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈ ఇంటిజర్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని ఇంటిజర్ కన్వర్షన్ ఎలా అయితే చేస్తామో అలానే చేస్తాం. 135 పాయింట్ లెఫ్ట్ సైడ్ ఉండేది ఇది. దీన్ని ఆల్రెడీ మీరు ఇంటిజర్లో ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకున్నారు. ఎలా కన్వర్ట్ చేయాలి, 2తో డివైడ్ చేయాలి. 2 6 జా 2 7. ఓకే, సో రిమైండర్ ఎంత ఉంటుందండి, 2 6 7 ఏమవుతుంది 134, అంటే 1 రిమైండర్ ఉంటుంది. అదిగోండి 1 అక్కడ వేసాను. నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ చేయాలి. 2 3s 2 3s రిమైండర్ ఎంత 1, 2 33 66 రిమైండర్ ఎంత ఉంటుంది 1. నెక్స్ట్ 2 1s, నెక్స్ట్ 2 6 రిమైండర్ ఎంత ఉంది 1. నెక్స్ట్ 2 8 రిమైండర్ 0. నెక్స్ట్ 2 4s రిమైండర్ 0. నెక్స్ట్ 2 2s రిమైండర్ 0. నెక్స్ట్ 2 1 రిమైండర్ 0. ఓకే కదా. సో మనం 135 తీసుకుంటే ఆ 135 కాస్త ఎంతకి ఈక్వల్, ఏం చెప్పాను నేను, డౌన్ నుంచి అప్పకు వేయాలి. ఇలా వేయకూడదు, ఇలా అక్కడ డౌన్ నుంచి అప్పకు వేయాలి. సో 1, నెక్స్ట్ 0 0 1 2 3 4 0, నెక్స్ట్ 3 1s. సో 135 కాస్త తీసుకుంటే ఏమైందన్నమాట, బైనరీలో ఎలా కన్వర్ట్ అయింది, 1 0 0 0 0 1 1 ఇదే దేనికి ఈక్వల్, 135 ఈక్వల్. 135 ఈక్వల్ అవునా కాదా చెక్ చేయాలనుకుంటే ఏం చేస్తారు, 2 power 0 2 power 1 2 power 0 ని స్టార్ట్ చేస్తారు. 2 power 1 2 power 2 2 power 3 2 power 4 2 power 5 2 power 6 2 power 6 ఇలా చేసి కన్వర్ట్ చేసి చూసుకోండి. బట్ మన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి కేవలం సిస్టంలో ఎలా రిప్రజెంట్ చేయాలో చూపించడం కాబట్టి ఆల్రెడీ ఒకసారి చెప్పాను కాబట్టి మీకు మెన్షన్ చేయట్లేదు. సో 135 కాస్త దేనికి ఈక్వల్ అంటే 1 4 zeros 111 ఈక్వల్. ఓకే, ఇక నెక్స్ట్ ఏముందో చూడండి, 0.25 డెసిమల్ పాయింట్ ఉంది. ఈ పాయింట్ని ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఇంటిజర్ నెంబర్ ఎలా అయితే కన్వర్ట్ చేస్తామో అలాగే కన్వర్ట్ చేస్తాం. అంటే ఏం చేస్తాం, 2తో డివైడ్ చేస్తాం.
మరి ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ ఉంది చూడండి, పాయింట్ రైట్ సైడ్, దీన్ని డిసిమల్ బైనరీకి కన్వర్ట్ చేయాలి అంటే కనుక ఆ నెంబర్ని ఏదైతే ఉందో ఆ నెంబర్ని తీసుకోండి. 0.25 కదా ఉంది, తీసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేయాలి. మనం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం? బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాం. బైనరీ ఫార్మాట్ యొక్క బేస్ ఎంత? 2. కాబట్టి మీరు డివైడ్ చేసినా 2తోనే డివైడ్ చేస్తారు, మల్టిప్లై చేసినా 2తోనే మల్టిప్లై చేస్తారు. మరి డివైడ్ ఎప్పుడు చేస్తారు, మల్టిప్లై ఎప్పుడు చేస్తారంటే మీరు తీసుకున్న రియల్ నెంబర్ ఏదైతే ఉందో దాని లెఫ్ట్ సైడ్ పార్ట్ ఇంటిజర్ పార్ట్, ఈ ఇంటిజర్ పార్ట్ కాస్త ఇంటిజర్ కన్వర్షన్లో ఎలా అయితే 2తో డివైడ్ చేస్తామో అలానే చేస్తారు. రైట్ సైడ్ పార్ట్ కాస్త ఫ్రాక్షనల్ పార్ట్. ఓకే, ఈ పాయింట్ తర్వాత అంటే రైట్ సైడ్ ఉంది, పాయింట్ రైట్ సైడ్ ఉంది, దాన్ని కాస్త ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి మల్టిప్లై చేస్తున్నాను. 2 5 10 0 1 2 2 4 5. 0.5 వచ్చింది. పాయింట్ తర్వాత ఏలేదుగా, ఇక్కడ ఏమీ లేదంటే 0 ఉన్నట్టు. 2 0 0, ఎందుకు ఇంకా అవసరం లేదు కదా. అంటే ఇక్కడ ఏమొచ్చింది, పాయింట్ రైట్ సైడ్ ఏమున్నాయో చూసుకోండి. ఇప్పుడు 0.25, దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను. 2 5 10 0 1 ఉంది. 25 అంత 50. నెక్స్ట్ రైట్ సైడ్ 50 కాబట్టి 50 వేస్తాను. ఇక్కడికి ఏమైనా ఉందా, ఇక్కడ ఏమీ లేదు, 0 ఉన్నట్టు. సో ఈ 0 ఏదైతే ఉందో పాయింట్కి లెఫ్ట్ సైడ్, ఆ 0ని కాస్త ఇక్కడ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏముంది, పాయింట్ రైట్ సైడ్ 50 ఉంది, ఈ 50 కాస్త మళ్ళీ వేసుకుంటున్నాను. మళ్ళీ నేను 2తో మల్టిప్లై చేస్తాను. 2తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 2 0 0 2 5 10 10 అంటే ఏమైంది, ఎంత వేయాలి, 0 వేయాలి, 1 ఇక్కడికి వస్తుంది. ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది, 2 నెంబర్స్. ఓకే కదా. సో అంటే ఇక్కడ రిమైండర్ ఎంత అనమాట, రిమైండర్ అంటే ఏం వేయాలి, పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది వేయాలి. ఇక్కడ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు కాబట్టి 0 వేసాను. ఇక్కడ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో 1. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఇప్పుడు మళ్ళీ ఏం తీసుకోవాలి, ఈ రైట్ సైడ్ పార్ట్ని తీసుకోవాలి. రైట్ సైడ్ పార్ట్ ఏముంది, 0 0 ఉంది. అంటే 0 0 మీరు మల్టిప్లై చేసినా ఏం చేసినా 0 0 లాగా వస్తాయి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇందాక నేను ఇండివిజువల్ నెంబర్ని కన్వర్ట్ చేసినప్పుడు డౌన్ నుంచి అప్పకు వేసుకోండి అన్నాను. ఇదే ఫ్రాక్షనల్ పార్ట్ మీరు కన్వర్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి డౌన్ వేయాలి. ఓకేనా. అంటే ఎంత వేయాలన్నమాట, 0 1 0.01. ఓకే. సో ఇందుకే 132.25. మరి 0.01 అనేది ఒకసారి చూద్దాం. 0.01 అనేది దేని కన్వర్ట్ చేస్తూ వచ్చింది, 0.25 కన్వర్ట్ చేస్తూ వచ్చింది. మరి 0.01 అనేది 0.25కి ఈక్వల్ అవునా కాదా చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇందాక, సపోజ్ 135 ఉంటే, అంటే 135 1001 ఉంటే ఇది డిసిమల్ నెంబర్ అవును ఈక్వల్ అవునా కాదా తెలియాలి అంటే 2 power 0 2 power 1 2 square 2 cube ఇలా రైట్ సైడ్ని స్టార్ట్ చేసి పవర్ 0తో స్టార్ట్ చేసి చూడండి అని చెప్పాను. ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత కదా ఉన్నాయి, ఇవి రైట్ సైడ్ పార్ట్ కదా, ఫ్రాక్షనల్ పార్ట్ కదా, దీనికి ఏం చేయాలి అంటే 1/2 1/4. సింపుల్గా చెప్పాలంటే 2 power -1 2 power -2 ఇంకా నెంబర్స్ ఉన్నాయనుకోండి 2 power -3 ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. అది కూడా ఎటు నుంచి, రైట్ సైడ్ నుంచి వేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ నాకు 2 నెంబర్స్ ఉన్నాయి. 2 power -1 అంటే ఎలా రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చు. 2 power -2 అంటే ఎలా రాసుకోవచ్చు, 1/4 అని రాసుకోవచ్చు. ఓకే. సో 1/2 అంటే 2ని 1తో డివైడ్ చేసి చూడండి ఎంత వస్తుంది మనకి, 1/25 అంటే ఎంత, 0.5. నెక్స్ట్ 1/4 అంటే ఎంత, 0.25. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 1.5 ఏదైతే ఉందో దాన్ని కాస్త 0తో మల్టిప్లై చేయాలి. సో 0తో మల్టిప్లై చేస్తే ఏది 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 ప్లస్ 0.25 1తో మల్టిప్లై చేస్తే 0.25 ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆన్సర్, 0.25. సో ఓవరాల్గా మనం ఏదైతే 0.01 అని అంటున్నామో అది దేనికి ఈక్వల్ అన్నమాట, 0.25కి ఈక్వల్. ఓకే. సో ఈ కన్వర్షన్ అవసరం లేదు, మనంతా కూడా మనం తీసుకున్న డేటా అంతా కూడా కంప్యూటర్లో ఎలా రిప్రజెంట్ చేస్తామో చెప్పాలి. బట్ మీకు ఒక క్లారిటీ కోసం నేను తిరిగి కన్వర్ట్ చేశాను అంతే. ఓకే. సో ఎలా కన్వర్ట్ చేస్తామంటే మన ఇంటిజర్ నెంబర్ తీసుకుంటే కనుక దాన్ని 2తో డివైడ్ చేస్తాము. అలా డివైడ్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ రిమైండర్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని అది ఇంటిజర్ నెంబర్ అయితే డౌన్ నుంచి అప్పటికి వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ అదే నెంబర్ రియల్ నెంబర్ అయితే కనుక లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ ఇంటిజర్ పార్టే కాబట్టి ఈ ఇంటిజర్ నెంబర్ని ఎలా అయితే కన్వర్ట్ చేస్తామో అదే విధంగా కన్వర్ట్ చేస్తాం. మరి పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇలా 2తో మల్టిప్లై చేసినప్పుడు కూడా పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని కాస్త రిమైండర్ కింద తీసుకోవాలి. ఓకే.
ఇంటిజర్ పార్ట్ లో అయితే డౌన్ చెప్పక వేసింది కాస్త ఈ రియల్ పార్ట్ అంటే ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో అప్పటి నుంచి డౌన్ వేయాలి. సో ఓవరాల్ గా 135.25 అని మీరు ఏదైతే కీబోర్డ్ నుంచి టైప్ చేశారో అది కాస్త సిస్టమ్ లో ఎలా రిప్రజెంట్ అవుతుంది 1000111.25 ఎంత వచ్చింది 01 ఇలా రిప్రజెంట్ అవుతుంది. ఓకేనా? సో డేటా రిప్రజెంటేషన్ లో ఫస్ట్ వన్ మనం నెంబర్స్ చూస్తాం. ఆ నెంబర్స్ అయితే కనుక ఎలా రిప్రజెంట్ అవుతాయి అంటే ఎలా రిప్రజెంట్ అవుతాయి నెంబర్స్ అనేవి 32 అవ్వచ్చు, ఇంటిజర్స్ అవ్వచ్చు, రియల్ నెంబర్స్ అవ్వచ్చు. ఇంటిజర్స్ అయితే 2 తో డివైడ్ చేస్తాం. రియల్ నెంబర్స్ అయితే రియల్ నెంబర్ లో ఇంటిజర్ పార్ట్ ని సేమ్ 2 తో డివైడ్ చేస్తాం. ఆ పాయింట్ తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని 2 తో మల్టిప్లై చేస్తాం. బట్ ఫ్రాక్షనల్ పార్ట్ ని కాస్త అప్పటి నుంచి డౌన్ తీసుకోవాలి, ఇంటిజర్ పార్ట్ ని కాస్త డౌన్ నుంచి అప్పటి తీసుకోవాలి. సో ఓవరాల్ 135.25 అనేది మీరు రిప్రజెంట్ చేయాలి అంటే కంప్యూటర్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం 100001111.01. ఓకే, ఈ విధంగా సిస్టమ్ లో స్టోర్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిజర్ రిప్రజెంటేషన్ అండ్ రియల్ నెంబర్ రిప్రజెంటేషన్. మరి మనం ఓన్లీ నెంబర్సే వాడతాం ఆ సిస్టంలో, నెంబర్సే వాడతాం. ఇంకా ఏం వాడతాం అంటే మీరు కీబోర్డ్ ని చేంజ్ చేయొచ్చు, లెటర్స్ ని టైప్ చేయొచ్చు అంతేగా, లేదా స్ట్రింగ్స్ ని టైప్ చేయొచ్చు. లెటర్స్ ని టైప్ చేశారు అనుకోండి, లెటర్స్ ని టైప్ చేయొచ్చు, లేదంటే స్ట్రింగ్స్ ని టైప్ చేయొచ్చు. లెటర్స్ ని టైప్ చేశారు అనుకోండి, ఆ లెటర్స్ కూడా ఏమవుతాయి సింగిల్ లెటర్ అవ్వచ్చు, లేదా కలెక్షన్ ఆఫ్ లెటర్స్ అవ్వచ్చు. నేనేం చెప్తాను సింగిల్ లెటర్ అయితే క్యారెక్టర్, ఓకే, కలెక్షన్ ఆఫ్ లెటర్స్ అయితే ఏమవుతుంది స్ట్రింగ్ అంటాము. సో మనం ఏదైతే నెంబర్స్ తీసుకున్నామో ఆ నెంబర్స్ కాస్త ఎలా రిప్రజెంట్ చేస్తామో నేర్చుకున్నాం. అదైతే ఇంటిజర్ నెంబర్ అవ్వచ్చు, రియల్ నెంబర్ అవ్వచ్చు. మరి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే క్యారెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో క్యారెక్టర్ అయితే ఏంటి మళ్ళీ ఇందులో మనం ఏదైతే ఆల్ఫాబెట్ లెటర్స్ యూజ్ చేసి టైప్ చేస్తున్నామో అందులో 2 ఉంటాయి. సింగిల్ క్యారెక్టర్ని టైప్ చేస్తున్నామా, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని టైప్ చేస్తున్నామా. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే దాన్ని ఏ టెర్మినాలజీ తో పిలవాలి స్ట్రింగ్ అని పిలవాలి. ఓకే, అదే సింగిల్ క్యారెక్టర్ అయితే ఎలా పిలవాలి, సింగిల్ లెటర్ అయితే ఎలా పిలవాలి క్యారెక్టర్ అని పిలవాలి. సో ఆ నెంబర్స్ పక్కన పెడితే దాని తర్వాత ఉండేవేంటి లెటర్స్ ఏబిసిడి యూజ్ చేసి మనం టైప్ చేస్తాం. ఇలా టైప్ చేసేటప్పుడు సింగిల్ లెటర్ కలెక్షన్ ఆఫ్ లెటర్స్ అంటే స్ట్రింగ్ క్యారెక్టర్. సో వీటిని కూడా మనం ఏ బి అని అన్నప్పుడు సిస్టమ్కి ఏబి లేని అర్థం కావు. వాటిని కూడా ఎలా రిప్రజెంట్ చేస్తామో అది బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. సో మీరు టైప్ చేసే ఆ లెటర్స్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఏమున్నాయో వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తామో చెప్పాలి. నెంబర్స్ అయిపోయిందిగా. సో ఇప్పుడు చూడండి ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే మీరు కీబోర్డ్ లో యూజ్ చేసే ప్రతి దానికి కూడా అంటే నెంబర్స్ అవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, ప్రతి దానికి కూడా ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు స్మాల్ ఏ టైప్ చేశారు అనుకోండి, ఈ స్మాల్ ఏకి ఒక నెంబర్ ఉంది, అది ఎంత అంటే 97. మన కీబోర్డ్ నుంచి స్మాల్ ఏ టైప్ చేస్తే కనుక అది ఎంతకి ఈక్వల్ 97కి ఈక్వల్. ఈ 97ని కాస్త అది ఏం చేస్తుంది మళ్ళీ బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. కన్వర్ట్ చేసుకొని మీరు ఏదైతే ఏ అని టైప్ చేశారో ఆ ఏ ప్లేస్ లో దానికి ఈక్వల్ అయిన బైనరీ నెంబర్ అనేది ప్లేస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ స్మాల్ బి అంటే 98, స్మాల్ సి అంటే 99, స్మాల్ డి అంటే 100. ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో స్మాల్ ఏ 97 తర్వాత 98, 99 అప్ టు 26 లెవెల్స్కి ఆ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, 1 ఇంక్రిమెంట్ అవుతాయి. ఇక అదే ప్లేస్ లో మీరు క్యాపిటల్ ఏ తీసుకున్నారు అనుకోండి, క్యాపిటల్ ఏకి ఈక్వల్ నెంబర్ ఏంటంటే 65. మీరు ఎప్పుడైతే క్యాపిటల్ ఏ టైప్ చేస్తారో ఆ క్యాపిటల్ ఏ టైప్ చేయగానే సిస్టమ్కి ఏమని అర్థమవుతుందంటే 65 కింద అర్థమవుతుంది. ఆ 65 కాస్త మరి అర్థం అవుతుందో దానికి డైరెక్ట్ అర్థం కాదు. ఆ 65 కూడా ఏం చేస్తుంది అది బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకుని రిప్రజెంట్ చేసుకుంటుంది. సో క్యాపిటల్ ఏ అంటే 65, క్యాపిటల్ బి అంటే ఎంత అవుతుంది 66, క్యాపిటల్ సి 67, క్యాపిటల్ బి 68. ఈ విధంగా కన్వర్షన్ జరుగుతుంది. ఓకే, సో ఎలా జరుగుతుందో చూద్దాం. సపోజ్ నేను క్యాపిటల్ బిని అంటే మనం డేటా రిప్రజెంట్ చేసేటప్పుడు క్యారెక్టర్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు అన్నాను. సో క్యారెక్టర్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు సపోజ్ నేను ఏం టైప్ చేశాను, కీబోర్డ్ నుంచి ఏం టైప్ చేశాను. మనం కీబోర్డ్ నుంచి టైప్ చేసి ఏ కాస్త నేను ఏం చెప్తాను దాన్ని అది డైరెక్ట్ ఏ అనేది దానికి ఏం అర్థం కాదు. ఆ ఏం ప్రాసెస్ చేయాలంటే అది ముందుగా దాన్ని బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఏకి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది అని చెప్తాను, ఎంతది 65. సో మీరు ఇప్పుడు టైప్ చేసిన ఏదైతే ఉందో అది సిస్టంలో ఎలా స్టోర్ అవుతుంది అంటే ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే మనం ఏం చేయాలి బైనరీ ఫార్మాట్ లో రిప్రజెంట్ అవుతుంది. బైనరీ ఫార్మాట్ లో రిప్రజెంట్ అవుతుంది అంటే నేను ఏం చెప్తాను 2తో డివైడ్ చేయాలి. సో ఇదిగోండి 2తో డివైడ్ చేశాను, 3 times 2 times. రిమైండర్ ఉందో దాన్ని ఇక్కడ వేసుకోవాలి.
2 16 32 0, 2 8 16 0, 2 4 8 0, 2 3 4 0, 2 1 2 అప్ టు 1 వచ్చిన తర్వాత స్టాప్ చేస్తాను కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం డౌన్ నుంచి అప్పకు వేయాలి. సో ఎంత వస్తుంది, 1 0 0 1 2 3 4 5 0 0 0 1. అంటే మీరు ఏదైతే క్యాపిటల్ ఏ అని టైప్ చేశారో ఆ ఏ కాస్త ఎలా రిప్రజెంట్ అవుతుంది అనమాట మెమరీలో 1 0 0 0 0 0 1 కింద రిప్రజెంట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, క్యారెక్టర్ రిప్రజెంటేషన్. క్యారెక్టర్ అంటే నేను ఏం చెప్పాను, సింగిల్ ఆల్ఫాబెటికల్ లెటర్ని కనుక మీరు టైప్ చేస్తే దాన్ని క్యారెక్టర్ అంటాము. సో ఇలా సింగిల్ క్యారెక్టర్ అని ఎలా రిప్రజెంట్ చేస్తాము బైనరీ ఫార్మాట్లో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి కూడా ఒక ప్రీ డిఫైన్డ్ నెంబర్ ఉంటుంది. సో మీరు ఏం టైప్ చేస్తే దానికి ఏమి ఏబిసిలు అని అర్థం కాదు. ఫస్ట్ ఏం రికగ్నైజ్ చేస్తుంది 65, మళ్ళీ 65 కూడా దానికి అర్థం కాదు. 65 మళ్ళీ ఏం చేయాలి, బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ కన్వర్షన్ ఎలా జరుగుతుందంటే ఈ విధంగా జరుగుతుంది. సో మీరు ఏదైతే ఏ అని టైప్ చేశారో అది కాస్త సిస్టంలో ఎలా రిప్రజెంట్ అవుతుంది అనమాట 1 0 0 0 0 0 1 కింద రిప్రజెంట్ అవుతుంది. ఓకే, ఇది క్యారెక్టర్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ చూడండి, స్ట్రింగ్ రిప్రజెంటేషన్. మరి ఇదే క్యారెక్టర్ అయిపోయింది, స్ట్రింగ్ అయితే కనుక నేను ఎప్పుడు ఏ ఒక లెటర్ బి ఒక లెటర్ తీసుకోను కదా. సపోజ్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ కలెక్షన్ ఆఫ్ లెటర్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఒక పర్సన్ నేమ్ ఇవ్వాలి, ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటాను, ఎంప్లాయీ నేమ్ ఇవ్వాలి, సంథింగ్ ఏవో ఇవ్వాలి, లేదంటే సంథింగ్ ఏదైనా సరే ఇది ఇప్పుడు కూడా కలెక్షన్ ఆఫ్ లెటర్స్ని స్ట్రింగ్స్ని రిప్రజెంట్ చేస్తాం. సో స్ట్రింగ్ అనగానే నేను ఏం చెప్తాను, కలెక్షన్ ఆఫ్ లెటర్స్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, ఇక్కడ పెద్ద స్ట్రింగ్ నేను ఏం తీసుకోవట్లేదు. సపోజ్ ఏబి అనే ఒక పర్సన్ నేమ్ని రాయాలనుకుంటున్నాను. ఓకే కదా, ఇప్పుడు ఏబి అనే పర్సన్ నేమ్ని రాయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏబి కాస్త ఏమవ్వాలి, ఏబి అనేది సపోజ్ ఏబి అనేది ఒక నేమ్. ఈ ఏబి అనేది మీరు ఎప్పుడైతే టైప్ చేస్తారో ఇది కాస్త సిస్టమ్కి అర్థం కాదు. ఓకే, అలా అర్థం అవ్వాలంటే దాన్ని ఏం చేయాలి, అది కన్వర్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ప్రతి దానికి ప్రతి ఆల్ఫాబెటికల్ లెటర్కి ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెటికల్ లెటర్కి ఒక ప్రీ డిఫైన్డ్ నెంబర్ ఉంటుంది. క్యాపిటల్ ఏ అంటే 65 అన్నాను, నెక్స్ట్ క్యాపిటల్ బి అని చెప్తాను అనమాట 66. ఓకే, సో ఏం చేస్తుంది, ఫస్ట్ ముందు ఈ స్ట్రింగ్ కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్ కాస్త ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ని మళ్ళీ ఏం చేస్తుంది, బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఏని ఆల్రెడీ మనం కన్వర్ట్ చేస్తాం, దానికి ఈక్వల్ అంటే ఇప్పుడు బిని కన్వర్ట్ చేద్దాం. బి అంటే ఎంతకి ఈక్వల్, 66కి ఈక్వల్. సో ఇప్పుడు నేను 66ని కాస్త కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 2తో డివైడ్ చేయాలి. సో 33 times 0, 2 1 2, 2 16 remainder 1, 2 8 16 remainder 0, 2 4 8 remainder 0, 2 2 4 remainder 0, 2 1 2 remainder 3. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలి, ఇలా అప్పకు వేసుకోవాలి. అంటే బి దేనికి ఈక్వల్ అనమాట, బి ఈక్వల్ టు 1 1 2 3 4 4 zeros 1 0. అంటే మీరు ఏదైతే బిని టైప్ చేశారో ఆ బి కాస్త సిస్టంలో ఎలా రిప్రజెంట్ అవుతుంది, 1 0 0 0 0 1 0. ఓకేనా, ఈ విధంగా బి అనేది రిప్రజెంట్ అవుతుంది అనమాట. ఓకే, కానీ నేను ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయలేదే, ఏం రిప్రజెంట్ చేశాను, స్ట్రింగ్ని రిప్రజెంట్ చేశాను. స్ట్రింగ్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏ స్ట్రింగ్ని రిప్రజెంట్ చేశాను, ఏబి అనేది ఒక పర్సన్ పేరు. దీని కాస్త నేను రాశాను, టైప్ చేశాను. మీరు రాసిన ఈ ఏబి అనే పర్సన్ పేరు కాస్త సిస్టంలో ఎలా ప్లేస్ అవుతుంది అంటే, ఇందాక ఏ అనేది సింగిల్ నేమ్ కాబట్టి సిస్టంలో ఎలా రిప్రజెంట్ అవుతుంది అన్నాను. అదే సింగిల్గా బి తీసుకుంటే సిస్టంలో ఎలా రిప్రజెంట్ అవుతుంది. మరి మనం తీసుకున్న లెటర్ ఏంటి, స్ట్రింగ్ అంటే ఏబి, అదొక పర్సన్ పేరు. ఇది కాస్త ఎలా రిప్రజెంట్ అవుతుందంటే ఏబి ఈచ్ అండ్ ఇండివిజువల్ లెటర్ని బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఏ ఎంత మనకి ఆల్రెడీ తెలుసు, 1 1 2 3 4 5 years 1. ఏ అంటే నాకు ఇలా తెలుసు. నెక్స్ట్ లెటర్ ఏంటి, బి. సో బి ఏమిటి, 1 1 0 0 0 1 0. ఇదన్నమాట. మీరు ఏదైతే ఏబి అని స్ట్రింగ్ నేమ్ ఇచ్చారో ఆ స్ట్రింగ్ కాస్త ఏబి అనే స్ట్రింగ్ కాస్త మెమరీలో ఎలా ప్లేస్ అవుతుంది, ఈ విధంగా ప్లేస్ అవుతుంది. 1 0 0 0 0 1 1 0 0 0 0 1. ఇదంతా కలిపి ఏబి. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డేటా రిప్రజెంటేషన్. సో మనం ఏదైతే డేటా స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మనం ఏదైతే డేటాని ఇస్తున్నామో ఆ డేటా అనేది ఎలా స్టోర్ అవ్వాలి, ఎలా ఆర్గనైజ్ అవ్వాలి, ఎలా ఎఫెక్టివ్ మేనర్లో డేటా అనేది ఎలా స్టోర్ అవ్వాలి, ఎలా ఆర్గనైజ్ అవ్వాలి చెప్పే కాన్సెప్టే ఏదైతే ఉందో
దాన్ని ఏమని పిలుస్తాం, డేటా స్ట్రక్చర్ అంటాం. ఓకే, డేటా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజింగ్. ఇలా మనం ఏదైతే ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏదైతే కీబోర్డ్ యూజ్ చేసి డేటా ఇస్తున్నారో ఆ డేటాని కాస్త ఏమని పిలుస్తాం, ఆ ఇన్ఫర్మేషన్ కాస్త డేటా అని పిలుస్తాం. ఈ డేటాని ఆర్గనైజ్ చేసేదే స్ట్రక్చర్, డేటా స్ట్రక్చర్. ఓకే, మరి ఇలా డేటాని ఆర్గనైజ్ చేసేటప్పుడు డిఫరెంట్ వేస్లో మనం ఆర్గనైజ్ చేస్తాం. ఆ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే ఇది లింక్డ్ లిస్ట్లో యూజ్ చేసి ఆర్గనైజ్ చేయొచ్చు, స్టాక్స్ యూజ్ చేసి ఆర్గనైజ్ చేయొచ్చు, క్యూస్ యూజ్ చేసి ఆర్గనైజ్ చేయొచ్చు, అదేవిధంగా ట్రీస్ యూజ్ చేసి ఆర్గనైజ్ చేయొచ్చు, అండ్ గ్రాఫ్స్ యూజ్ చేసి ఆర్గనైజ్ చేయొచ్చు. ఎందుకోసం ఆర్గనైజ్ చేస్తున్నాము అంటే సేమ్ ఒక ఆర్గనైజ్డ్ ఒక ఫార్మేట్లో ఒక మీనింగ్ఫుల్ మేనర్లో మనం ప్లేస్ చేసినప్పుడు మాత్రమే సిస్టంలో మన యాక్సెసింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ ఫాస్ట్గా జరుగుతుంది. అలా లేకుండా ఎలా పడితే అలా పెట్టేసినప్పుడు మనకి ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డిక్షనరీలో ఎందుకు అన్ని ఆల్ఫాబెటికల్ లెటర్లో ప్లేస్ చేస్తారంటే ఒక వర్డ్ మీనింగ్ మనం తెలుసుకోవాలి అంటే 1000 పేపర్స్ ఉన్న బుక్లో మన 1000 పేపర్స్లో ఎక్కడుంది అన్నీ వెతుక్కుంటూ వెళ్ళాలి. అలా వెళ్తాం మనం డిక్షనరీ చూసినప్పుడు వెళ్ళాం. ఎందుకోసం వెళ్ళాం, అవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. సింపుల్గా ఏం చేస్తాం, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ లెటర్ చూసుకుంటాం, ఆ లెటర్ మన పేజ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్. అదేవిధంగా సిస్టంలో కూడా అంతే ఎఫెక్టివ్ మేనర్లో డేటాని యాక్సెస్ చేయాలన్నా ఆర్గనైజ్ చేయాలన్నా మనకు కావాల్సిన కాన్సెప్ట్ డేటా స్ట్రక్చర్. ఓకే, సో ఈ డేటా స్ట్రక్చర్ ఏదైతే మనం అంటున్నామో మనం ఓవరాల్గా సిస్టంలో రిప్రజెంట్ చేసే డేటా ఏదైతే ఉందో అది ఎలా పడితే అలా రిప్రజెంట్ అయిపోతుంది. ఎలాగా సిస్టమ్కి కేవలం అర్థమయ్యే లాంగ్వేజ్ కాస్త ఏంటి అంటే బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది, అంటే 0s and 1s మాత్రమే. సో మీరు కీబోర్డ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది కాస్త ఎలా రిప్రజెంట్ అవుతుంది సిస్టంలో 0s and 1s. సో మనం ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాడు, డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలి చెప్పండి అన్నాడు. సో ఎలా రిప్రజెంట్ చేస్తాం డేటా రిప్రజెంటేషన్ అంటే ముందు డేటా అంటే ఏంటో తెలియాలి. డేటా ఏంటి, మనం తీసుకునే నెంబర్స్ అవ్వచ్చు, క్యారెక్టర్స్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు. క్యారెక్టర్ అంటే సింగిల్ ఆల్ఫాబెటికల్ లెటర్, అదే స్ట్రింగ్ అంటే నేమ్ అన్నమాట, కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ లెటర్స్. సో ఇవేవైనా అవ్వచ్చు. సో వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో నెంబర్స్లో మళ్ళీ ఇంటిజర్ నెంబర్స్ ఉంటాయి, రియల్ నెంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పాక ఇంటిజర్ నెంబర్స్ని అయితే 2తో డివైడ్ చేస్తాం, రియల్ నెంబర్స్ అయితే ఫ్రాక్షనల్ పార్ట్ అన్నమాట. ఆ రియల్ నెంబర్లో ఉన్న ఇంటిజర్ పార్ట్ని 2తో డివైడ్ చేస్తారు. దాని తర్వాత పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఏదైతే ఉందో నెంబరు దాన్ని 2తో మల్టిప్లై చేస్తారు. ఇప్పుడు రియల్ నెంబర్ని ఇంటిజర్ నెంబర్ని అయితే డౌన్ చెప్పక వేసుకోవాలి, అదే పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఉన్న నెంబర్ అయితే అప్పటి నుంచి డౌన్ వేసుకోవాలి. ఆ విధంగా వేసిన నెంబర్ ఏదైతే వస్తుందో అదే సిస్టంలో రిప్రజెంట్ చేసే నెంబర్. ఓకే, మరి అదేవిధంగా మనం ఓన్లీ నెంబర్స్ యూజ్ చేయం కదా, క్యారెక్టర్ యూజ్ చేస్తాం లేదా స్ట్రింగ్ యూజ్ చేస్తాం. క్యారెక్టర్ని యూజ్ చేస్తున్నారు అంటే ప్రతి ఆల్ఫాబెటికల్ లెటర్కి ఒక ప్రీ డిఫైన్డ్ నెంబర్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఏమి టైప్ చేస్తారో అది దాని వెంటనే ఏమి యాక్టివేట్ అవుతుంది, ఏది రికగ్నైజ్ చేస్తుంది, 65ని రికగ్నైజ్ చేస్తుంది. మరి ఆ 65 కూడా దానికి తెలుసా తెలియదు. సో కంపల్సరీ దాన్ని ఏం చేస్తుంది, బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. సో 65 కాస్త దేనికి ఈక్వల్ అనమాట, ఇదండి నెంబర్ ఇచ్చారు, అది సింగిల్ లెటర్ అయితే. మరి నేను స్ట్రింగ్ యూజ్ చేస్తాను. స్ట్రింగ్లో నేను ఏ పేరు ఇచ్చాను అంటే ఏబి అనే ఒక పర్సన్ పేరు ఇచ్చాను. మరి ఏబి అనే పర్సన్ పేరు ఇచ్చినప్పుడు అది ఏం చేయాలి, కన్వర్షన్ చేసుకోవాలి. సో ఆ కన్వర్షన్ ఎలా జరుగుతుందంటే ఏ విడిగా కన్వర్షన్, బి కన్వర్షన్ చేసి ఇదంతా స్ట్రింగ్ అని చెప్పడానికి మనం ఏం చేస్తాం, పైన డబుల్ కోట్ పెడతాం. సో ఆ రెండింటిని కలిపి ఏం చేస్తుంది, కంబైన్ చేస్తుంది. సో మీరు ఏబి అనే ఒక పర్సన్ పేరు ఏదైతే ఇచ్చారో అది మెమరీలో ఎలా రిప్రజెంట్ అవుతుందంటే, సో ఇప్పటివరకు మనం డేటా రిప్రజెంటేషన్ అనగానే ఇంటిజర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, రియల్ నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, నెక్స్ట్ క్యారెక్టర్ అయితే ఎలా రిప్రజెంట్ చేస్తాము, స్ట్రింగ్ అయితే ఎలా రిప్రజెంట్ చేస్తాము నేర్చుకున్నాం. ఓకే, సో డేటా రిప్రజెంటేషన్ అనగానే మనం తీసుకునే డేటా అంతా కూడా అయితే నెంబర్స్లో ఉంటుంది, లేదంటే క్యారెక్టర్స్లో ఉంటుంది, లేదా స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి చూపించాం. మరి నెంబర్స్లో కూడా ఇంటిజర్ అయితే ఉండొచ్చు, రియల్ నెంబర్ ఉండొచ్చు కాబట్టి ఇంటిజర్ రియల్ నెంబర్ కూడా ఎలా రిప్రజెంట్ చేయాలో చూపించాం. ఓకే, మరి ఇలా తీసుకున్న ఇంటిజర్ కానీ రియల్ నెంబర్ కానీ ఎప్పుడు పాజిటివ్ నెంబర్స్ ఏమన్నావుగా, ఇప్పుడైతే మనం పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం 32 అని, అది పాజిటివ్ నెంబర్. మరి ఇన్ కేస్ మనం తీసుకునే నెంబర్ నెగిటివ్ నెంబర్ అయిపోయినాం. ఓకే, సో మనం తీసుకునే నెంబర్ నెగిటివ్ నెంబర్ అయితే కనుక దానికి ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే కదా, సో ఒక నెంబర్ మనం తీసుకునే ఏదైతే నెంబర్ ఉందో అది ఇంటిజర్ అవనివ్వండి, రియల్ అవనివ్వండి, ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని కనుక అది కనుక నెగిటివ్ నెంబర్ అయితే ఆ నెగిటివ్ నెంబర్ అనేది సిస్టంలో ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే దానికి 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన వాల్యూ ఆ నెంబర్ యొక్క నెగిటివ్ నెంబర్ అవుతుంది. ఓకేనా, మరి 2's కాంప్లిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆల్రెడీ మనం తీసుకున్న ఈ డెసిమల్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ఏం చేస్తాం, బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తాం. బైనరీ నెంబర్ కింద ఎలా కన్వర్ట్ చేయాలని మీకు తెలుసు, తీసుకున్న నెంబర్ని కాస్త 2తో డివైడ్ చేయగా వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్నే బైనరీ నెంబర్ అంటామో మనకు తెలుసు. సో ఇలా వచ్చిన బైనరీ నెంబర్ ఏదైతే ఉందో అదేమవుతుంది, పాజిటివ్ బైనరీ నెంబర్ అన్నమాట. అంటే పాజిటివ్
కానీ మనం తీసుకున్నది ఏంటి, నెగిటివ్ నెంబర్ని తీసుకుంటున్నాం. సో నెగిటివ్ రిప్రజెంటేషన్ చేయాలి అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇలా వచ్చిన బైనరీ నెంబర్ ఏదైతే ఉందో దానికి 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మరి 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే అలా వచ్చిన బైనరీ నెంబర్కి ఫస్ట్ 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసి అలా వచ్చిన 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే మనకి 2's కాంప్లిమెంట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1010 అనే ఒక నెంబర్ ఉంది. ఓకే, 1010 అంటే ఎంతకి ఈక్వల్, 10కి ఈక్వల్. ఎలా 10కి ఈక్వల్ అవుతుందో చూడండి, 2 పవర్ 0 2 పవర్ 1 బైనరీ డెసిమల్లో మార్చాలంటే ఏం చెప్పాను, 2 పవర్స్లో వేసుకోవాలి. సో 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత 8, 2 స్క్వేర్ అంటే 4, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 0 అంటే 1. ఇప్పుడు ఏం చేయాలి మనం, దీన్ని ఈ నెంబర్తో ఏం చేయాలి, బైనరీ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 8 into 1 అంటే 8, మధ్య ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్కి. నెక్స్ట్ 4 into 0 0 ప్లస్ 2 into 1 2 ప్లస్ 1 into 0 0, 8 plus 2 అంటే ఎంత 10. ఓకేనా, సో 1010 అనేది దేనికి ఈక్వల్ అంటే 10కి ఈక్వల్. ఇప్పుడు నేను ఈ 10 అయితే సిస్టమ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1010 కింద రిప్రజెంట్ చేస్తామో తెలుస్తుంది. మరి 1010 అవునా కదా అంటే ఇదిగోండి 10 ఉంది, 2 5 10 రిమైండర్ 0, నెక్స్ట్ 2 2s రిమైండర్ 1, నెక్స్ట్ 2 1 times అవుతుంది రిమైండర్ 0. 1 వచ్చాక ఆపేస్తాం కదా, డౌన్ నుంచి అక్కకు వేసుకుంటాం కదా 1 0 1 0. ఈ విధంగా చూసినా మీకు 10 అంటే ఎంత 1 0 1 0. సో నేను 10 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇంకేం తీసుకుంటే సిస్టంలో ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే 1010 కింద రిప్రజెంట్ అవుతుంది. ఓకే, కానీ ఇన్ కేస్ నేను తీసుకున్న నెంబర్ నెగిటివ్ నెంబర్ అయితే అదే -10 అయితే అప్పుడేమవుతుంది, నేనేం చెప్తాను, దీనికి 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసి ఆ 1's కాంప్లిమెంట్ చేయగా వచ్చిందంటే 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. 1's కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే బైనరీ నెంబర్ తీసుకున్నామో, బైనరీ అనగానే బేస్ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి, కేవలం 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ కూడా ఏంటి అయితే 0 లేదా 1. సో ఒక బైనరీ నెంబర్కి 1's కాంప్లిమెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే మనం ఏదైతే బైనరీ నెంబర్ తీసుకున్నామో ఆ బైనరీ నెంబర్లో 1 ఉన్న ప్లేస్లో 0 0 ఉన్న ప్లేస్లో 1 ప్లేస్ చేస్తే అలా వచ్చిన నెంబరే ఆ నెంబర్కి 1's కాంప్లిమెంట్ అవుతుంది. సో 1 ఉంది కదా, ఇక్కడ 0 ప్లేస్ చేశాను, 0 ఉంది కదా 1 ప్లేస్ చేశాను, నెక్స్ట్ 1 ఉంది కదా 0 ప్లేస్ చేశాను, నెక్స్ట్ 0 ఉంది కదా 1 ప్లేస్ చేశాను. అంటే 1010కి 1's కాంప్లిమెంట్ ఎంత అంటే 0 1 0 1. ఓకేనా, ఇప్పుడు 2's కాంప్లిమెంట్ అంటే నేను ఏం చెప్తాను, ఇలా వచ్చిన 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేయగా వచ్చిన నెంబరే ఆ నెంబర్ యొక్క 2's కాంప్లిమెంట్. 1 + 1 అంటే ఎంత అంటే 1 + 1 ఈజ్ నథింగ్ బట్ 1 0. ఇదంతా కూడా అక్కడ 1 కానీ ఈ 1 కానీ ఈ 1 కానీ ఏంటి బైనరీ నెంబర్స్లో 1s. సో 1 + 1 ఎంత అవుతుందంటే 1 0 అవుతుంది. యాక్చువల్లీ 1 + 1 అంటే ఎంత 2. ఇక్కడ చూడండి 2 వస్తుంది ఏదో 1 0. నేను దీన్ని కాస్త డెసిమల్లో మార్చాలంటే ఏం చెప్పాను, 2 పవర్స్లో వేసుకోవాలి, 2 పవర్ 0 2 పవర్ 1. సో 2 పవర్ 1 అంటే ఎంత 2, 2 into 1 ఎంత 2 ప్లస్ 2 పవర్ 0 అంటే ఎంత 1, 1 into 0 2 వచ్చిందా. సో మనం 1 + 1 అంటే ఇక్కడ 1 అనేది ఒక బైనరీ నెంబర్, ఈ 1 బైనరీ నెంబర్, 2 బైనరీ నెంబర్స్ ఉన్న 1స్ని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఎంత అంటే 1 0. ఓకే కదా, సో ఇప్పుడు నేను 1 + 1 చేయాలి, 1 + 1 చేస్తే ఎంత వచ్చింది 1 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను 0 ప్లేస్ చేసుకుంటాను, 1 ఇక్కడ ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ 1 + 0 అంటే ఎంత 1, నెక్స్ట్ 1 0. అంటే మీరు తీసుకున్న -10 అనేది మెమరీలో ఎలా ప్లేస్ అవుతుంది అంటే 0 1 1 0 కింద ప్లేస్ అవుతుంది. అదే మీరు తీసుకున్న 10 అనేది పాజిటివ్ నెంబర్ అనుకోండి, సిస్టంలో ఎలా ప్లేస్ అవుతుంది 1 0 1 0 కింద ప్లేస్ అవుతుంది. అర్థమవుతుందా. సో ఒక నెంబర్కి మనం తీసుకున్న నెంబర్ కనుక నెగిటివ్ నెంబర్ అయితే ఆ నెగిటివ్ నెంబర్ సిస్టంలో ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే ఆ నెంబర్ ఏదైతే తీసుకున్నారో దాన్ని బైనరీ కన్వర్షన్ చేసి అలా కన్వర్ట్ చేసిన ఆ బైనరీ నెంబర్కి ఫస్ట్ 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసి అలా వచ్చిన 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దానినే ఆ నెంబర్ యొక్క 2's కాంప్లిమెంట్ అంటాం. అదే ఆ నెంబర్ యొక్క నెగిటివ్ రిప్రజెంటేషన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 35 తీసుకున్నాం, ఈ 35 కాస్త ఏంటన్నమాట -35. సో ఏం చెప్తున్నాను నేను, ఒక నెంబర్ని నెగిటివ్ నెంబర్గా రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ నెంబర్ని కాస్త ముందు బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి డెసిమల్ నెంబర్ అంటే ఏం చెప్తున్నాను, బైనరీ అంటే బేస్ 2 కాబట్టి 2తో మనం ఏదైతే డెసిమల్ నెంబర్ తీసుకున్నామో దాన్ని డివైడ్ చేసి రిమైండర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో ఇదిగోండి 2 17 టైమ్స్ పోయింది, రిమైండర్ ఎంత 1, నెక్స్ట్ 2
8 టైమ్స్ పోయింది, రిమైండర్ ఎంత 1. నెక్స్ట్ 4 టైమ్స్ 0, నెక్స్ట్ 2 టైమ్స్ 0, నెక్స్ట్ 1 టైమ్ 0. ఓకే కదా. సో 1 వచ్చేసిన తర్వాత ఆపేస్తాం. ఇలా వచ్చినప్పుడు ఎలా ప్లేస్ చేసుకుంటాం, అక్కడ నుంచి డౌన్ డౌన్ నుంచి అక్కడ ప్లేస్ చేసుకోవాలి. అంటే ఎంత అన్నమాట 1 0 0 0 1 1. అంటే మనం తీసుకున్న 35 కాస్త దేనికి ఈక్వల్ అంటే 1 0 0 0 1 1 కి ఈక్వల్. ఇప్పుడు ఏంటిది +35, కానీ మనం తీసుకున్నది ఏంటి -35. సో ఇది నెగిటివ్ నెంబర్ కింద రిప్రజెంట్ చేయాలి సిస్టంలో. అంటే ఫస్ట్ ఏం చెప్పినా నేను ఏదైతే నెంబర్ ఉందో బైనరీ నెంబర్ ఉందో దానికి 1's కాంప్లిమెంట్ రాయాలి. సో 1's కాంప్లిమెంట్ అంటే ఎలా రాస్తారనమాట, 1's కాంప్లిమెంట్ ఎలా రాస్తాం, 1 ఉన్న ప్లేస్లో 0, 0 ఉన్న ప్లేస్లో 1 ప్లేస్ చేస్తే అదే ఆ నెంబర్ యొక్క 1's కాంప్లిమెంట్. సో ఇక్కడ ఎంత ఉంది 1, కాబట్టి ఇక్కడ ఎంత ప్లేస్ చేయాలి 0. ఇక్కడ ఎంత ఉంది 0, కాబట్టి ఎంత ప్లేస్ చేయాలి 1. నెక్స్ట్ 0 ఉంది 1 అవుతుంది, 0 ఉంది 1 అవుతుంది, నెక్స్ట్ 1 ఉంది 0 అవుతుంది, నెక్స్ట్ 1 ఉంది 0 అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1's కాంప్లిమెంట్. కానీ నెగిటివ్ నెంబర్ పూర్తిగా రావాలంటే ఏం చెప్తాం, 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. 2's కాంప్లిమెంట్ ఎలా వస్తుంది, మీరు క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే అప్పుడు మనకి 2's కాంప్లిమెంట్ వస్తుంది. సో ఇదిగోండి నేను ఆల్రెడీ 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాను, దీనికి 1 యాడ్ చేస్తాను. 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 0 + 1 అంటే ఎంత 1, 0 అంటే 0 1 1 1 0. సో మీరు తీసుకునే నెంబర్ ఏదైతే ఉందో -35 అనేది అది నెగిటివ్లో ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే 0 1 1 1 0 1 కింద రిప్రజెంట్ అవుతుంది. అదే 35 పాజిటివ్ అయితే ఎలా రిప్రజెంట్ అవుతుంది, ఇదిగో ఈ విధంగా రిప్రజెంట్ అవుతుంది, 1 0 0 0 1 1 కింద రిప్రజెంట్ అవుతుంది. ఓకేనా. సో ఒక ఇంటిజర్ నెంబర్ కానీ రియల్ నెంబర్ కానీ సేమ్ రియల్ నెంబర్ కూడా అప్లికేషన్ చేస్తాం. మనం తీసుకునేది నెగిటివ్ నెంబర్ అయితే కనుక ఆ నెగిటివ్ నెంబర్ని మనం ఐ మీన్ సిస్టంలో డేటా రిప్రజెంటేషన్లో చూపించాలి అంటే సిస్టంలో ఎలా ప్లేస్ అవుతుందో చూపించాలి అంటే ఆ నెగిటివ్ నెంబర్కి 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. 2's కాంప్లిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఐ మీన్ 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసి అలా వచ్చిన 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేయగా 2's కాంప్లిమెంట్ వస్తుంది. మరి 1's కాంప్లిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏదైతే బైనరీ నెంబర్ ఉందో ఆ బైనరీ నెంబర్కి 1 ఉన్న ప్లేస్లో 0, 0 ఉన్న ప్లేస్లో 1 ప్లేస్ చేస్తే అలా వచ్చిన నెంబర్ ఏమవుతుంది అంటే ఆ నెంబర్ యొక్క 1's కాంప్లిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ రియల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ -10.25 తీసుకున్నాను. ఓకేనా, నేను రియల్ నెంబర్ తీసుకున్నాను -10.25. సేమ్ ఏం చేస్తారు, 10 అనేది ఇంటిజర్ నెంబర్ కాబట్టి ఏం చేస్తాం, ఆ ఇంటిజర్ నెంబర్ కాస్త దీన్ని కాస్త ఏం చేస్తారు, ముందు బైనరీ ఫార్మాట్లో మార్చుకుంటారు. సో బైనరీ ఫార్మాట్లో మార్చుకుంటే ఎందుకు ఈక్వల్ ఇది 1010 ఈక్వల్. నెక్స్ట్ 25.25 పాయింట్ తర్వాత ఉన్నది ఎలా మార్చాలని చెప్పాను నేను, ఇంటూ 2 చేయాలి. సో ఇంటూ 2 చేస్తారు, ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది 0.5 అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని రిమైండర్ కింద తీసుకోవాలి. సో 0.5 అంటే లెఫ్ట్ సైడ్ ఏమున్నట్టు 0. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుంది 0.5 మళ్ళీ ఇంటూ 2 చేయాలి. ఇప్పుడు 1.0 వచ్చింది. సో పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏముందో దాన్ని రిమైండర్ కింద తీసుకోవాలి, ఇదిగోండి 0. ఓకేనా. సో ఇప్పుడు ఏమైందనమాట, నెక్స్ట్ 0గా వచ్చింది, ఇంకా 0 వచ్చింది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాయింట్కి ఇటువైపు ఉన్న నెంబర్స్ అయితే డౌన్ నుంచి అప్పకు వేసుకుంటాం, అదే పాయింట్కి అటు సైడ్ ఉన్న నెంబర్స్ అయితే ఎలా వేసుకోవాలి, అప్పటి నుంచి డౌన్ వేసుకోవాలి. అంటే ఏమవుతుంది 0 1. అంటే 10.25 కాస్త మనం బైనరీ సిస్టంలో ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే ఎలా రిప్రజెంట్ అవుతుంది 1010.01 కింద రిప్రజెంట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకున్నది కాస్త ఏంటి నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ తీసుకున్నామంటే ఏమవుతుంది అనమాట, ముందుగా దీన్ని 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. 1's కాంప్లిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 1 ఉన్న ప్లేస్లో 0, 0 ఉన్న ప్లేస్లో 1 ప్లేస్ చేస్తే అదే ఆ నెంబర్ యొక్క 1's కాంప్లిమెంట్. ఓకే, సో ఇలా వచ్చిన 1's కాంప్లిమెంట్ ఏదైతే ఉందో దానికి 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తారు, 1 యాడ్ చేస్తారు. 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ 1010. దీనికి 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమైంది 0101. దీనికి 1 యాడ్ చేస్తే ఏమైంది 110 1110. ఇక్కడ 1 యాడ్ చేస్తే ఏమైంది, దీనికి 1's కాంప్లిమెంట్ అంతా 0 1. సో దీనికి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 1 1. అంటే మీరు తీసుకున్న 10.25 ఏదైతే ఉందో అది కాస్త సిస్టంలో ఎలా రిప్రజెంట్ అవుతుందంటే 0110.11 కింద రిప్రజెంట్ అవుతుంది.
సో మనం ఏ నెంబర్ అయినా సరే అది రియల్ నెంబర్ అవనివ్వండి, ఇంటిజర్ అవనివ్వండి, అది పాజిటివ్ నెంబర్ అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్ అవ్వచ్చు. సో ఒక నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ అయితే బైనరీలో కన్వర్ట్ చేసి అది రిప్రజెంట్ చేస్తుంది. ఐ మీన్ ఆ బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏదైతే వచ్చిందో ఆ విధంగా రిప్రజెంట్ అవుతుంది. అలా కాకుండా మనం తీసుకున్నది నెగిటివ్ నెంబర్ అయింది అనుకోండి, అప్పుడు ఆ నెగిటివ్ నెంబర్ ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే ఆ నెంబర్కి 2's కాంప్లిమెంట్ అప్లై చేయగా వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అదే ఆ నెంబర్ యొక్క నెగిటివ్ నెంబర్ రిప్రజెంటేషన్. ఓకే, మరి 2's కాంప్లిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆ బైనరీ నెంబర్ ఏదైతే ఉందో దానికి 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసి 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ వస్తుంది. మరి 1's కాంప్లిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1 ఉన్న ప్లేస్ ఆ బైనరీ నెంబర్ని 1 ఉన్న ప్లేస్లో 0, 0 ఉన్న ప్లేస్లో 1 ప్లేస్ చేస్తే అదే ఆ నెంబర్ యొక్క 1's కాంప్లిమెంట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ డేటా రిప్రజెంటేషన్.